So, okay, good morning to all. Welcome to lecture number 19. Okay. So now 7th chapter. Okay. So means learning resources and designing instructional. Okay, no problem. Instructional material in mathematics. Sorry, in mathematics. Next, mathematics labs or math labs, teaching aids. Okay. Next, textbooks. Next, and ICT. Maths. Okay. So this is the 7th chapter, learning resources and designing instructional materials in maths and maths labs, teaching aids, textbooks, ICTs. అంటే లెర్నింగ్ సంబంధించిన వనరులు ఏంటి, మ్యాథ్స్ లో ఉపయోగించే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ టీఎల్ఎంస్ ఏంటి, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఎట్లా ఉంటుంది, సో మ్యాథ్స్ లో టెక్నికల్ నాలెడ్జ్ ఎట్లా వాడతాం, కంప్యూటర్ టెక్నికల్ నాలెడ్జ్ ఎట్లా వాడతాం, అంటే కంప్లీట్ గా ఒక రకంగా ఏంది అంటే ఈ చాప్టర్ కంప్లీట్ గా మనం ఈజీ ఒకటే లైన్ లో చెప్పుకోవాలంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అండి. ఓకే, టీఎల్ఎంస్ అన్ని మ్యాథ్స్ టీఎల్ఎంస్ ఎట్లా వాడతాం, టీచింగ్ ఎయిడ్స్ ఎట్లా వాడతాం, గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు మోడర్న్ డేస్ డెవలప్ అవుతున్న కొద్ది ఇప్పుడు మనం వాడుతున్నాం చూడండి. ఎక్కడో ఉన్నాం మనుషులు, మనం ఎక్కడో ఉన్నాం, బట్ దేర్ ఇస్ ఏ లెర్నింగ్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ గోయింగ్ ఆన్. అంటే సో మ్యాథమెటిక్స్ లో కానీ వేరే ఏ సబ్జెక్ట్ లో కానీ లెర్నింగ్ మెటీరియల్ కానీ లేకపోతే టీచింగ్ ఎయిడ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఓకేనా, సో వాటి వల్ల ఉపయోగం ఏంటి, ట్రెడిషనల్ మెథడ్ లో టీచ్ చేస్తే ఎట్లా ఉంటుంది, టీఎల్ఎం యూజ్ చేస్తే ఎట్లా ఉంటుంది టీచింగ్ అనేది కంప్లీట్ గా ఈ 7th చాప్టర్ లో నేర్చుకుంటాం. మన మ్యాథ్స్ పర్టికులర్ ఏమేమి టీఎల్ఎంస్ ఉంటాయి, ఓకే, దేన్ని యూజ్ చేస్తే అలా ఇందులో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అనేది కూడా ఒకసారి బ్రీఫ్ డిస్కస్ చేస్తాం. అంటే ఈ పర్టికులర్ 7th చాప్టర్ లో 3 రకాల క్వశ్చన్స్ అడుగుతారండి. ఒకటి స్టాండర్డ్ బేస్ డెఫినేషన్స్ బేస్ చేసుకొని, అంటే టీచింగ్ ఎయిడ్స్ అంటే డెఫినేషన్స్ బేస్ చేసుకొని అడుగుతుండొచ్చు క్వశ్చన్స్. సెకండ్ వన్ వచ్చేసి ఇందులో ఎడ్గార్డేల్ స్టెప్స్ ఉంటాయండి టీచింగ్ లెర్నింగ్ మీన్స్ లో. ఎడ్గార్డేల్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో 11 స్టెప్స్ ఉంటాయి ఎడ్గార్డేల్ అండి. ఈ 11 లో పైనుండి కిందికి వెళ్తుంటే మామూలుగా ఎడ్గార్డేల్ కోన్ ఆఫ్ ఎడ్గార్డేల్ లో పైనుండి కిందికి వస్తుంటే అబ్స్ట్రాక్ట్నెస్ పెరుగుతుందా, కాంక్రీట్నెస్ పెరుగుతుందా, డిఫికల్టీ పెరుగుతుందా, ఏ ఎయిడ్ వాడతాం అనేది వీటి మీద కంపల్సరీ అట్లీస్ట్ మనకు ఒక 2 to 3 క్వశ్చన్స్ అడుగుతాడు. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ మీద కొన్ని అడుగుతాడు. టీచింగ్ ఎయిడ్స్ ఎట్లా క్లాసిఫై చేస్తాం, ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది అడుగుతాడు టీచింగ్ ఎయిడ్స్ ని, ఓకేనా. నెక్స్ట్ ఇందులో ఇంకొక క్వశ్చన్స్ ఏముంటాయంటే మ్యాథ్స్ లో వాడే టీచింగ్ ఎయిడ్స్ లలో అంటే కొన్ని ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చెప్తాను. జియో బోర్డ్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ బ్లాక్ బోర్డ్ ఉంటుంది, నెక్స్ట్ పెగ్ బోర్డ్ ఉంటుంది, నెక్స్ట్ గ్రిడ్ పేపర్ ఉంటుంది. ఇవి దేనికి వాడతాం అనేది కూడా ఇంపార్టెంట్ పెట్టండి. గ్రిడ్ పేపర్ ని మల్టిప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ పర్పస్ లో ఏం వాడతాం, పెగ్ బోర్డ్ ఎట్లా వాడతాం, గ్రిడ్ పేపర్ ఎట్లా వాడతాం, జియో బోర్డ్ దేనికి వాడతాం, ఇట్లా ఒక్కొక్క దాని కింద ప్రాపర్టీస్ లాగా ఉంటాయి. అవి మోస్ట్ ఇంపార్టెంట్. వాటిలో బిట్లు అడుగుతున్నాడు, అర్థమవుతుందండి. యూసేజ్ ఆఫ్ బ్లాక్ బోర్డ్ ఎట్లా ఉండాలి, ఓకేనా. జియో బోర్డ్ ని ఈ కింద వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రికల్ షేప్స్ కి వాడతామా, ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయడానికి వాడతామా, పెగ్ బోర్డ్ ని దేనికి వాడతాం, గ్రిడ్ పేపర్ దేనికి వాడతాం, ఇట్లా రకరకాల. నెక్స్ట్ అబాకస్ ఉంటుంది, అబాకస్ దేనికి వాడతాం. సో ఈ యూసేజ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ దేనికి వాడతాం అనేది దాంట్లో బిట్స్ అవుతుంది మేజర్ గా. ఏది ఇందులో ఈవెంట్ కొన్ని రేర్ కేసెస్ లో ఐసిటీస్ మీద కూడా అడుగుతున్నాడు. ఏది దేనికి ఎట్లా వాడతాం, సెలక్షన్ ఎట్లా ఉండాలి అనేది. అప్లికేషన్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ ఎయిడ్ యూజ్ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంది, కాస్ట్ ని యూజ్ చేసుకోవాలా లేకపోతే విజువలైజేషన్ యూజ్ చేసుకోవాలా, అయితే రకరకాలుగా ఆబ్జెక్టివ్స్ అవుతారండి. సో మొత్తం మీద వీటిలో మేజర్ క్వశ్చన్స్ ఏంటంటే ఎడ్గార్డేల్, కోన్ ఆఫ్ ఎడ్గార్డేల్ మీద కంపల్సరీ క్వశ్చన్ అవుతారండి. ఓకే, ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఒక 2-3 క్వశ్చన్ అని ఉంటాయి ఎడ్గార్డేల్ కోన్ మీద. అది పోతే క్లాసిఫికేషన్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ మీద ఒక 2 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత టీచింగ్ ఎయిడ్స్ ఏదైతే వాడతామో ఆ వాడేవి దేనికి వాడతాం, మ్యాథ్స్ గ్రిడ్ పేపర్ ని మ్యాథ్స్ లో దేనికి వాడతాం, పెగ్ బోర్డ్ ని దేనికి వాడతాం, బ్లాక్ బోర్డ్ ని దేనికి వాడతాం, జియో బోర్డ్ ని దేనికి వాడతాం అని కొన్ని క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఇంతవరకు నేను ఇంత ఒక బ్రీఫ్ నేర్చుకుంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కంప్లీట్ అవుతుంది. రిసోర్సెస్ అనేది టాపిక్ కంప్లీట్ అవుతుంది. సో దీంట్లో కొద్దిగా తొందరనే అయిపోతుంది టాపిక్ ఇది, ఓకే. ఎక్కువ స్కోర్ ఉన్న టాపిక్,
నెక్స్ట్ అప్లికేషన్ ఓరియంటెడ్ తక్కువ ప్రతి వరుసగా అన్ని అప్లికేషన్ టాపిక్స్ అవుతున్నాయి అని చెప్పేసి నేను ఈ టాపిక్ తీసుకోవడం జరిగిందండి. ఓకేనా. సో కొద్దిగా స్ట్రైట్ అవే టాపిక్ అన్న ఒకటైనా ఉంటే కొంత బోర్గా ఫీల్ గారు, మరి అప్రోచెస్ మెథడ్స్ అనేసరికి మొత్తం ఒక అవగాహన అని చెప్పేసి ఈ టాపిక్ తీసుకోవడం. ఓకేనా. రైట్, లెట్ us see the first one. What it mean by teaching aid? అసలు టీచింగ్ ఎయిడ్ అంటే ఏంటి? ఓకేనా. What it mean by teaching aid? సో టీచింగ్ ఎయిడ్ అంటే ఒకటే అండి, ఎప్పుడైనా మనం టీచ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఉన్నది మొత్తం కన్స్ట్రక్టివ్ మోడనే కాబట్టి టీచర్ అనుకోవద్దు, ఫెసిలిటేటింగ్ చేసేటప్పుడు, ఒక లెసన్ ఫెసిలిటేట్ చేసేటప్పుడు, ఒక నాలెడ్జ్ ఇంజెక్ట్ చేసేటప్పుడు అది ఇంకా ఎఫెక్టివ్ రావడానికి, అది ఇంకా ఎఫెక్టివ్ ఇంజెక్ట్ చేయడానికి, ఒక పిల్లవానికో లేకపోతే ఒక లెర్నర్కో సబ్జెక్ట్ ని ఎఫెక్టివ్ ఇంజెక్ట్ చేయడానికి వాడే ఎయిడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎయిడ్స్ అన్ని కూడా టీచింగ్ ఎయిడ్స్ కిందకి వస్తాయండి. ఎయిడ్స్ అన్ని కూడా దేని కిందకి వస్తాయండి? టీచింగ్ ఎయిడ్స్ కిందకి వస్తాయండి. ఇస్ ఇట్ క్లియర్? వాట్ ఎవర్ ద టీచింగ్ ఎయిడ్, ఏదైనా ఉండొచ్చు, విజువలైజేషన్ లో ఉండొచ్చు, అది వినపడవచ్చు. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, చూడాల్సిన అవసరం లేకుండా ఓన్లీ ఎయిడ్ కనపడుతుంది. ఓకేనా. సో నేను మనము అంటే దాంట్లో ఎవరు కంటెంట్ లో ఉన్నప్పుడు నేను 9 పాయింట్ సర్కిల్ చెప్పాలనుకున్నాను. 9 పాయింట్ సర్కిల్ చెప్పాలనుకున్నప్పుడు అది డ్రా చేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకోసం ఏం చేసిన, ఆల్రెడీ డ్రా చేసిన దాన్ని తీసుకొచ్చి మీకు షేర్ చేశాను. అది కూడా ఒక రకమైన విజువల్ ఎయిడే కదా. ఓకేనా. సో అంటే డిఫికల్ట్నెస్ పోద్ది. అదే బోర్డు మీద చెప్తే పిల్లవానికి అంత కన్ఫ్యూజ్ అయితే 1 2 3 4 5 6 7 8 9 ఇంకా అసలు నేను వీలైతే దాని వీడియోని ప్లే చేద్దాం అనుకున్నాను. బట్ కాకపోతే ఆ వీడియో ప్లే అవుతుందో కాదు అని చెప్పేసి ఆయన అంటే, సో ఏమంటున్నానంటే, ఒక ఏది చేసిన ఇంటెన్షన్ ఆఫ్ ఈచ్ టీచింగ్ ఎయిడ్ హౌ వీ కెన్ ఇంజెక్ట్ ద సబ్జెక్ట్, హౌ వీ కెన్ మేక్ ద లెర్నింగ్ ప్రాసెస్ ఎఫెక్టివ్లీ. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ని ఎఫెక్టివ్ చేయడానికి, పిల్లవానికి సబ్జెక్ట్ ఇంకా ఎఫెక్టివ్ ఇంజెక్ట్ చేయడానికి, కంటెంట్ ఇంకా ఎఫెక్టివ్ ఇంజెక్ట్ చేయడానికి కావాల్సిన ఎయిడ్స్ అన్ని కూడా ఏదైతే వాడతామో వాడే ఎయిడ్స్ అన్ని కూడా టీచింగ్ ఎయిడ్స్ నుంచి వస్తాయి. ఈవెన్ ఎందుకంటే బ్లాక్ బోర్డ్ కూడా వీ కెన్ కన్సిడర్ యాజ్ టీచింగ్ ఎయిడ్. బ్లాక్ బోర్డ్ కూడా ఒక టీచింగ్ ఎయిడ్ అండి. చాక్ పీస్ కూడా ఒక టీచింగ్ ఎయిడ్ అండి. ఓకేనా. బ్లాక్ బోర్డ్ కాకపోతే ఇవన్నీ ట్రెడిషనల్, వెరీ కామనెస్ట్ టీచింగ్ ఎయిడ్స్, వెరీ ట్రెడిషనల్ టీచింగ్ ఎయిడ్స్ కావచ్చు. ఓకేనా. what it mean by, first let us see the teaching aid. టీచింగ్ ఎయిడ్ అంటే ఏంటంటే, teaching aids are the aids used by the teacher లేదా facilitator, ఎందుకంటే by the facilitator to help learner, to help facilitator, to help him or her in facilitating his or her lesson effectively. Is it clear? ఇది టీచింగ్. ఏమంటే టీచింగ్ ఎయిడ్స్ ఆర్ ద ఎయిడ్స్, టీచింగ్ ఎయిడ్స్ అనేవి ఏం ఎయిడ్స్ అంటే ఆర్ ద ఎయిడ్స్ యూజ్డ్ బై ది ఫెసిలిటేటర్, యూజ్డ్ బై ది టీచర్ టు హెల్ప్ హిమ్ ఆర్ టు హెల్ప్ ఎవరికంటే టీచర్ కి. ఎక్కడ దేంట్లో యూజ్ అవుతుంది? ఇన్ ఫెసిలిటేటింగ్ హిజ్ ఆర్ హర్ లెసన్, ఆయన చెప్పే లెసన్ ఎఫెక్టివ్ ఉండడం కోసం. ఓకేనా. ఆయన చెప్పే సబ్జెక్ట్ ని ఎఫెక్టివ్ ఉండడం కోసం టీచర్ కు వాడే ఎయిడ్స్ అన్ని కూడా దేని కిందకి వస్తాయంటే టీచింగ్ ఎయిడ్స్ వస్తాయండి. ఓకే. సో అందుకోసమే ప్రతి స్కూల్లో కూడా మనకు చూడండి, మనకు అంటే ప్రైవేట్ స్కూల్స్ లో అయితే అట్లా పర్చేజ్ చేసే మ్యాథమెటికల్ కిట్ అని ఉంటుంది. ఓకేనా. ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, స్కేల్, నెక్స్ట్ ప్రొట్రాక్టర్, నెక్స్ట్ హాఫ్ ప్రొట్రాక్టర్ అని, జియో బోర్డ్స్ అని, పాలిగన్స్ అని, ఓకేనా. కట్అవుట్స్ ఆఫ్ కొన్ని థీరం ప్రూఫ్స్ ఉంటాయి చూసారు, మెటీరియల్స్, వాటి యొక్క కట్అవుట్స్. ఈవెన్ కొన్ని స్కూల్స్ అయితే మ్యాథమెటిక్స్ యూక్లిడ్ అని చెప్పేసి ఒక దాన్ని ఏమంటారండి, ఫోటోస్ వాళ్ళు చేస్తారు చూసారా, ఫ్రేమ్స్. మా స్కూల్స్ లో అయితే ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. యూక్లిడ్ ఫోటో ఫ్రేమ్, నెక్స్ట్ శ్రీనివాస రామాంజన్ ఫోటో ఫ్రేమ్, ఆర్యభట్ట ఫోటో ఫ్రేమ్, వాళ్ళ కింద ఉన్న బయోగ్రఫీ తోటి. ఓకేనా. ఇవన్నీ కూడా వస్తాయండి. అంతే మెటీరియల్స్ 3D మోడల్స్, స్క్వేర్ మోడల్స్, కోన్, క్యూబ్, క్యూబాయిడ్, స్పియర్, సిలిండర్, ఇవన్నీ కూడా వస్తాయండి. ఓకేనా. సో ఇవన్నీ కూడా టీచింగ్ ఎయిడ్స్ నుంచి వస్తాయి. ఓకేనా. సో రైట్, అసలు టీచింగ్ ఎయిడ్ ని ఫస్ట్ ప్రపోజ్ చేసిన పర్సన్ ఎవరంటే ద పర్సన్ హూ ప్రపోజ్డ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. వీటిని మనం ఏమంటామండి? TLM అంటాం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్.
teaching learning material. That is nothing but TLM అంటామండి. ఈ TLM ని ప్రపోజ్ చేసిన ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే జాన్ ఒమగోస్ కొమీనియస్. ఈయన కొమీనియసే ప్రపోజ్ చేసిండు. జాన్, ఈయన పూర్తి పేరును కూడా ఒమగోస్ కొమీనియస్. Okay, so he is the person who has introduced the TLM. Comenius introduced. Who is the Comenius? Comenius is the father of modern methods. Okay, modern methods. Modern mathematics ante malli Rene Descartes అయిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. Father of modern mathematics. Okay na? Right. Comenius analytical method introduce చేసింది Comenius. Father of modern methods Comenius. Okay na? TLM introduce చేసింది కూడా Comenius. Okay na? Right. So అందుకే కొమీనియస్ నేమో వరల్డ్ వైజ్ ఇంప్రూవ్ చేస్తే మన ఇండియాలో కూడా టీచింగ్ ఎయిడ్స్ కంపల్సరీ అన్ని స్కూల్స్ కు సప్లై చేయాలని చెప్పింది ఎవరండి? సప్లై ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్. అన్ని స్కూల్స్ కి టీచింగ్ ఎయిడ్స్ ని సప్లై చేయాలి. ఎయిడ్స్ అది వేరండి, అది వేరు. మీరు అనే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ వేరు. సప్లై ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ టు ఆల్ స్కూల్స్ is essential. Very good. And essential for improvement of quality teaching. Comenius, I think directive method. Let me verify. Okay, so taking and చెప్పింది ఎవరు అంటే కొటారి కమిషన్ చెప్పింది. ఎవరండి? కొటారి కమిషన్. ఇస్ ఇట్ క్లియర్? సో కొటారి కమిషన్ చెప్పిందండి ఏమనండి, సప్లై టీచింగ్ ఎయిడ్స్ టు ఆల్ స్కూల్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్వాలిటీ టీచింగ్. స్కూళ్ళల్లో క్వాలిటీ టీచింగ్ కనుక ఇంప్రూవ్ కావాలి అంటే టీచింగ్ ఎయిడ్స్ అన్ని స్కూల్స్ కంపల్సరీ సప్లై చేయాలి అని చెప్పిన కమిషన్ ఏంటంటే ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే అడుగుతారు కూడా ఎవరని. కానీ సప్లై చేసింది ఏ పథకం కింద అంటే మాత్రం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, ఓబీబీ. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటంటే ఓబీబీని కూడా ఒక ఆప్షన్ ఇస్తే ఓబీబీ పెడతామండి. సో సప్లై అసలు ఫస్ట్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ సజెస్ట్ చేసింది ఎవరు అంటే మళ్ళీ ఎన్పిఈ. ఓకేనా, అది వేరు. మళ్ళీ ఎన్పిఈ 1986 అండి. నేషనల్ ఎడ్యుకేషన్ ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 అండి చెప్పింది. కానీ ఇక్కడ లాజిక్ చూడండి, టీచింగ్ ఎయిడ్స్ ని అన్ని స్కూల్స్ కు సప్లై చేయాలి అని చెప్పిందేమో కొటారి కమిషన్. ఏ పథకం కింద సప్లై చేసినట్టు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ని సజెస్ట్ చేసింది ఎవరు అంటే మళ్ళీ ఎన్పిఈ 1986. ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ ది నెక్స్ట్ స్లైడ్. టీచింగ్ ఎయిడ్స్ గురించి ఒక్కొక్క రకమైన కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ ఒక ముగ్గురు చేసిన కామెంట్స్ కూడా మనం నేర్చుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ స్లైడ్ లో మనం నేర్చుకున్నాం, చెప్పండి. ఓన్లీ ఏం నేర్చుకున్నాం? లెర్నింగ్ రిసోర్సెస్ లో టీచింగ్ ఎయిడ్ అంటే ఏందో డెఫినేషన్ చూసినాం. టీచింగ్ ఎయిడ్స్ ని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే కొమీనియస్. ఓకేనా? తర్వాత టీచింగ్ ఎయిడ్స్ ని అన్ని స్కూల్స్ కు సప్లై చేయమని ఎవరు అంటే కొటారి కమిషన్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నౌ లెట్స్ సీ ద వన్ డెఫినేషన్. ఎడ్గార్ డేల్ ఏమంటాడంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ ఆర్ those devices by use of which communication of ideas between person and groups in various teaching and learning situations. These are also known as the multi-sensor materials of teaching learning material. కాదు, ఏమంటే ఆడియో విజువల్ ఎయిడ్స్. ఎడ్గార్ డేల్ ఏమంటారంటే ఏమంటారంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ ఆర్ those devices by use of which communication, meaning అదే అండి, మొత్తం మీద లెర్నింగ్ ప్రాసెస్ లో ఒకరి దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కమ్యూనికేషన్ పాస్ అవడానికి వాడే ఏ ఎయిడ్ అయినా, ఏ ఉపకరణం అయినా అది ఆటోమేటిక్ గా టీచింగ్ ఎయిడ్ అవుతుంది. టీచింగ్ ఎయిడ్ లో ఎస్పెషల్లీ ఎడ్గార్ డేల్ కామెంట్ చేసింది దేని గురించి అంటే ఆడియో విజువల్ ఎయిడ్స్. ఆడియో విజువల్ ఎయిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎయిడ్స్ అనేవి 4 రకాలు ఉంటాయండి. టీచింగ్ ఎయిడ్స్ అనేవి 4 రకాలు ఉంటాయి. ఏంటి అంటే ఒకటి ఓన్లీ ఆడియో ఎయిడ్ ఉంటుంది, రెండోది ఓన్లీ విజువల్ ఎయిడ్ ఉంటుంది, తర్వాత ఆడియో విజువల్ ఎయిడ్స్ ఉంటాయి, తర్వాత యాక్టివిటీస్ ఉంటాయి. ఈ 4 టైప్స్ ఉంటాయి. ఆడియో విజువల్ ఎయిడ్ నేను మన క్లాసిఫికేషన్ లో చెప్తాను. సో ఎడ్గార్ డేల్ డెఫినేషన్ ఏంటంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ ఆర్ those devices by use of which communication
communication of ideas between persons and groups in various teaching and learning situations. Okay, right. These are also known as ఏమంటామండి మల్టీ సెన్సరీ ఆర్గాన్స్ లేకపోతే ఆర్గాన్స్ అనండి మెటీరియల్స్. ఆర్గాన్స్ అంటే మళ్ళీ వేరే వస్తుంది. సో దిస్ ఇస్ ద డెఫినేషన్, దిస్ ఇస్ ద కామెంట్ హ్యాస్ డన్ బై వాట్ యు కాల్ ఎడ్గార్ డేల్. ఎడ్గార్ డేల్ అంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ ఆర్ those devices by use of which communication of ideas. ఏదైతే ఐడియాస్ ఉంటాయో ఆ ఐడియాస్ ని ఒక పర్సన్స్ మధ్యలోనో గ్రూప్స్ మధ్యలోనో ఎక్కడైతే లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతుందో లెర్నింగ్ ప్రాసెస్ జరిగే సిచ్యువేషన్ లో పర్సన్స్ మధ్యలో గ్రూప్స్ మధ్యలో కమ్యూనికేషన్ ని ఐడియాస్ ని ఒకరికొకరికి కమ్యూనికేట్ చేయడానికి వాడే డివైజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటాం. వీటిని మల్టీ సెన్సారీ మెటీరియల్స్ అని కూడా అంటాం. ఈజ్ క్లియర్ టు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడో గ్రూప్ ఉందండి మన దగ్గర ఒక 100 మెంబర్స్ గ్రూప్ అక్కడ ఉంది. ఈ 100 మెంబర్స్ గ్రూప్స్ మధ్యలో ఎక్కడి నుంచి మనకు ఒక ఒక స్క్రీన్ చూసుకొని ఆ స్క్రీన్ మీద ఇక్కడి నుంచి అక్కడికి టీచ్ సైమల్టేనియస్ గా మనకి ఏం కనపడుతుంది, స్క్రీన్ మీద రాసేది కనపడుతుంది, నా వాయిస్ వినిపిస్తుంది. సో ఏమైతుంది, నాకున్న ఐడియా మెథడ్కి సంబంధించిన ఐడియాని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అంటే కమ్యూనికేషన్ అవుతుందా లేదా? సో ఇదే చూడండి ఇప్పుడు, విచ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఐడియాస్ బిట్వీన్ పర్సన్స్ అండ్ గ్రూప్స్ ఇన్ వేరియస్ టీచింగ్ అండ్ లెర్నింగ్ సిచ్యువేషన్స్. ఎక్కడైతే లెర్నింగ్ సిచ్యువేషన్ జరుగుతుందో, ఎక్కడైతే అభ్యసన జరుగుతుందో, ఎక్కడైతే టీచింగ్ జరుగుతుందో ఆ టీచింగ్ జరిగే దగ్గర పర్సన్స్ కి మధ్యలో గ్రూప్స్ కి మధ్యలో ఐడియాస్ షేర్ చేసే డివైస్. ఏం డివైస్ వాడుతున్నాను? నేను ఒక ఐప్యాడ్ వాడుతున్నాను, మీరు ఒక ఫోన్ వాడుతున్నారు, కొంతమంది ల్యాప్టాప్ వాడుతున్నారు. ఆ డివైజెస్ అన్నిటిని ఆ డివైజెస్ ఏమంటాం అంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటాం. వీటిని మల్టీ సెన్సార్ మెటీరియల్స్ అంటాం అని చెప్పేసి అన్నది ఎవరు అంటే ఎడ్గార్ డేల్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో వన్స్ అగైన్ సీ, audio visual aids are those devices by use of which communication of ideas between persons and groups in various teaching and learning situations. These are also known as multi-sensory materials. Okay na? So next ఇంకొకటి ఏమంటే ఒక టీచింగ్ సంబంధించిన ప్రాసెస్ జరుగుతున్నప్పుడు, లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు, సో మోటివేషన్ జరగాలన్నా లేకపోతే అక్కడ ఒక సీన్ క్రియేషన్ జరగాలన్నా, లెర్నింగ్ ప్రాసెస్ లో ఒక సీన్ క్రియేషన్ జరగాలన్నా కరెక్ట్ గా జరిగేది దేని వల్ల అవుతుంది అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వల్లనే జరుగుతుంది అని చెప్పింది ఎవరంటే కార్టర్ వి గుడ్. సో కార్టర్ వి గుడ్. సో కార్టర్ వి గుడ్ ఏమంటారంటే, సో ద ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ మోటివేషన్ ఆర్ క్లాసిఫికేషన్ ఆర్ సీన్ క్రియేషన్. ఇప్పుడు ఎక్కడైనా ఒక లెర్నింగ్ ఆస్పెక్ట్స్ లో లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ లో డెఫినేషన్ అంతా రాయకుండా మీకు అర్థమయ్యేటట్టే రాస్తాను. తర్వాత మీరు ఎట్లా లెర్నింగ్ ప్రాసెస్ చదువుతారు. లెర్నింగ్ ప్రాసెస్ లో మోటివేషన్ కానీ లేదా క్లాసిఫికేషన్ కానీ, ఇజ్ ఇట్ క్లియర్? సో లేదా సీన్ క్రియేషన్ కానీ, అంటే కొన్నిసార్లు మనం సీన్ జరగాల్సిన కాన్సెప్ట్, చెప్పాల్సిన కాన్సెప్ట్ సీన్ క్రియేషన్ కానీ, ఈ మూడు ఏది జరగాలన్నా వీటిలో మనం ఏదైతే మెటీరియల్స్ వాడతామో, ఏదైతే ఎయిడ్స్ వాడతామో వాటిని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటామండి. ఏమంటామండి? టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? సో యాజ్ పర్ ది కార్టర్ వి గుడ్, సో వాట్ ఎవర్ ద aids which we are using to improve learning process, whatever the aids which we are using in the learning process లో ఎక్కడండి, in the aspects of motivation aspect లో కానీ, లేదా క్లాసిఫికేషన్ ఆస్పెక్ట్స్ లో కానీ, సీన్ క్రియేషన్ ఆస్పెక్ట్స్ లో కానీ మనం వాడే ఎయిడ్స్ అయితే ఉన్నాయో ఆ ఎయిడ్స్ నే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటాం అని చెప్పింది ఎవరు అంటే కార్టర్ వి గుడ్. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? the aids which we are using in the learning process in the aspects of motivation or classification or scene creations are known as teaching learning material. Is it clear? Right. And next definition ఏంటంటే the acquired the learning effect and behavioral changes in the students, it's necessary to give activities to the sense organs and working organs. ఏమంటారంటే
మనం ఎయిడ్స్ ఏదైతే వాడుతున్నామో ఆ ఎయిడ్స్ మనం వాడే ఎయిడ్స్ పిల్లవాని యొక్క బిహేవియర్ చేంజెస్తో పాటు మన యొక్క సెన్స్ ఆర్గాన్స్ యాక్టివేట్ కావడానికి ఉపయోగపడాలి అంటాడు. అంటే మనం వాడే ఎయిడ్ వల్ల ఎమ్మటే మన కన్ను ఐ కాన్సన్ట్రేషన్ పెరగాలి. ఓకేనా? సో మనకున్న ఐ సెన్స్ ఆర్గాన్స్ ఎన్ని ఉంటాయండి? టంగ్ ఆర్గేషన్ పెరగాలి, టంగ్ సెన్సేషన్ పెరగాలి, స్కిన్ సెన్సేషన్ పెరగాలి, నోస్ సెన్సేషన్ వాడాలి, ఇయర్ సెన్సేషన్ వాడాలి, ఐ సెన్సేషన్. ఏదైతే సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయో ఆ సెన్స్ ఆర్గాన్స్ కనుక యాక్టివేట్ కావడానికి మనం వాడే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీచింగ్ ఎయిడ్స్ అనేవి వాటిని యాక్టివేట్ చేయడానికి వాడాలి అని కామెంట్ చేసింది ఎవరంటే స్కిన్నర్ అండి. స్కిన్నర్ ఏమంటాడంటే the aid should use to activate the sense organs in the learning process. ఓకేనా? టీచింగ్ ఎయిడ్స్ అనేవి మన సెన్స్ ఆర్గాన్స్ ని యాక్టివేట్ చేయడానికి, వర్కింగ్ ఆర్గాన్స్ ని యాక్టివేట్ చేయడానికి వాడాలి అని కామెంట్ చేసిన ఎవరంటే స్కిన్నర్. సో స్కిన్నర్ స్టేట్మెంట్ చూస్తే ఏమంటాం అంటే టు ఎక్వైర్ ది లెర్నింగ్ ఎఫెక్ట్, and behavioral changes in the students or in the learners and students, in the students and rational definition as in the students, it is necessary to give activities to the sense organs or working organs. Sense organs or working organs. Is it clear? So to acquire the learning effective జరగడానికి లేదా బిహేవియరల్ చేంజెస్ జరగడానికి మనము ఏం చేయాలి? సెన్స్ ఆర్గాన్స్ కానీ వర్కింగ్ ఆర్గాన్స్ కానీ యాక్టివిటీస్ ఇవ్వాలి. ఓకేనా? యాక్టివిటీస్ దేని ద్వారా ఇవ్వాలి? త్రూ టీచింగ్ ఎయిడ్స్ ఇవ్వాలి అని చెప్పి కామెంట్ చేసింది ఎవరు అంటే స్కిన్నర్ అండి. ఓకే, వీ హావ్ సీన్ ది 3 డెఫినేషన్స్. ఒకటి ఎడ్గార్ డేల్, నెక్స్ట్ కార్టర్ వి గుడ్, నెక్స్ట్ స్కిన్నర్. ఎడ్గార్ డేల్ ఏమంటాడండి? ఐడియాస్ ఏదైతే ఉన్నాయో ఐడియాస్ పర్సన్స్ గ్రూప్స్ మధ్యలో కమ్యూనికేషన్ కావడానికి వాడే ఎయిడ్స్ ని ఏదైతే ఉన్నాయో ఆడియో ఎయిడ్స్ ఉన్నాయి, ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటారు. వీటిని మల్టీ సెన్సార్ మెటీరియల్స్ అంటాం. కార్టర్ వి గుడ్ ఏమో లెర్నింగ్ ప్రాసెస్ లో మోటివేషన్ ఆస్పెక్ట్స్ లో కానీ, క్లాసిఫికేషన్ ఆస్పెక్ట్స్ లో కానీ, సీన్ క్రియేషన్ ఆస్పెక్ట్స్ లో కానీ వాడే ఎయిడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటారు. స్కిన్నర్ ఏమంటే లెర్నింగ్ ఎఫెక్టివ్ జరగడానికి, బిహేవియరల్ చేంజ్ రావడానికి స్టూడెంట్ లో మనము కంపల్సరీ సెన్స్ ఆర్గాన్స్ కానీ వర్కింగ్ ఆర్గాన్స్ కానీ యాక్టివిటీస్ ఇవ్వాలి అని చెప్పింది అంటే స్కిన్నర్. ఇస్ ఇట్ క్లియర్? లెట్స్ గో ఫర్ ది నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఎన్పిఈ 1986 కూడా ఒక కామెంట్ చేసిందండి. నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ 1986 అండి. 64 లో ఉంటుంది, 86 లో ఉంటుంది, 2001 లో నేను అక్కడ వచ్చినప్పుడు చెప్తాను ఎవాల్యుయేషన్ లో. 86 ఏమని చెప్తాను? 1986 ఏమని కామెంట్ చేస్తుంది అంటే ఇది టీచింగ్ ఎయిడ్స్ మీద లో కాస్ట్ నో కాస్ట్, వీలైతే లో కాస్ట్ లేదంటే నో కాస్ట్ ఇన్స్ట్రుమెంట్స్, నో కాస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ which are effective and near to reality స్టేట్మెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ గుర్తుంచుకోవాలండి, అది మాట్లాడడానికి లేదు. టు బి డెవలప్డ్, అందుకే నేను రాస్తున్నాను, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేసి వదిలిపెడతాను. టు బి డెవలప్డ్ in the place of traditional audio visual aids. ఓకే, సో ఏమంటారంటే ఎన్పి 1986 ఏమంటుందంటే, సో ఇంతకు ముందు ఏదైతే ట్రెడిషనల్ ఆడియో విజువల్ ఎయిడ్స్ వాడుతున్నామో, లైక్ చాక్ పీస్ లేకపోతే బ్లాక్ బోర్డ్, చార్ట్స్, ఏదైతే ట్రెడిషనల్ ఎయిడ్స్ వాడుతున్నామో ఆ ట్రెడిషనల్ ఎయిడ్స్ ప్లేస్ లో లో కాస్ట్ నో కాస్ట్ అని తక్కువ కాస్ట్ అసలు కాస్ట్ లేని ఇన్స్ట్రుమెంట్స్ వాడుతుంటే, లో కాస్ట్ అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలతో తయారు చేస్తాం. పిల్లవాడిని మామూలుగా బాబు వారే ఒక దాన్ని ఏమంటారు జియో బోర్డ్ తయారు చేసుకుని రారా వీలైతే నువ్వు అంటే వాడే ఒక చెక్కని తీసుకొచ్చి నీట్గా చెక్కతోటి
ఈక్వల్ మెజర్మెంట్స్ ఉండేటట్టు స్క్వేర్స్ లాగా మొత్తం డివైడ్ చేసి వాటిని పెన్సిల్ స్కెచ్ తోటి కొట్టి వాటికి కలర్స్ వేసుకొని వాటి మీద చిన్న సీరియల్ కొట్టుకొని వస్తారు, వాడికి వాడే తయారు చేసుకుంటారు. అదేమవుతుంది, లో కాస్ట్ నో కాస్ట్. వాటి వల్ల ఏమవుతుందంటే మనకు రియాలిటీకి దగ్గర ఉంటుంది, ఓకేనా, ఎఫెక్టివ్గా ఉంటాయి. మనం చూడండి రెడీమేడ్గా కొనుక్కొచ్చిన దానికంటే కూడా అరే బాబు నువ్వు ఒక బాల్ని తయారు చేసుకుని రారా అని చెప్పేసి, లేకపోతే బాబు నువ్వు ఒక స్పియర్ని తయారు చేసుకుని రారా అని చెప్పేసి, లేకపోతే ఒక కోన్ని తయారు చేసుకుని రారా అని చెప్పేసి చెప్తే వానికి వాడే నీ చుట్టూ ఎక్కడ కూడా అమౌంట్ ఖర్చు పెట్టకుండా నీ చుట్టూ ఉన్న వాటితో తయారు చేయరని చెప్తే అప్పుడు ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే ఎఫెక్టివ్గా ఉంటుంది, నెక్స్ట్ నియర్ టు రియాలిటీగా ఉంటుంది. అందుకోసం ట్రెడిషనల్ ఆడియో విజువల్ ఏదైతే వాడుతున్నామో సో వాటి ప్లేస్లో మీరు లో కాస్ట్ నో కాస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ని వాడాలి. అవి వాడడం వల్ల ఏముంటుందంటే అది ఎఫెక్టివ్ ఉంటుంది, రియాలిటీకి దగ్గరగా ఉంటుంది, వాస్తవికత దగ్గరగా ఉంటుంది అని కామెంట్ చేసింది ఎవరు అంటే NP 1986. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా అండి? రైట్ అండి. సో మొత్తం మీద ఫైనల్ ఏంటంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మీన్స్ దట్ అసలు TLM అంటే ఏంటి అంటే జనరల్ గా అంటే రియాలిటీకి దగ్గర మాట్లాడుకోవాలంటే ఏదైతే మనం ఎక్విప్మెంట్ వాడుతున్నామో, ఏదైతే క్లాస్ రూమ్ లో ఎక్విప్మెంట్ వాడుతున్నామో, ఏదైతే ల్యాబొరేటరీలో ఆపరేటర్స్ వాడతామో, ఓకేనా, ఏదైతే మెటీరియల్ క్లాస్ రూమ్ టీచింగ్ లో వాడతామో, ఓకేనా, ఏదైతే థింగ్స్ వాడతామో, ఓకేనా, సో ఏదైతే కాంక్రీట్ కాన్సెప్ట్ తీసుకురావడానికి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ నుంచి కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అబ్స్ట్రాక్ట్నెస్ ని పోగొట్టి కాంక్రీట్నెస్ తీసుకొస్తుందో అంటే వాస్తవికత దగ్గర తీసుకొస్తాయో అవి తీసుకురావడానికి వాడే ప్రతిదీ కూడా టీచింగ్ లెర్నింగ్ మెటీరియలే ఉంటుందండి. ఓకేనా, TLM కిందనే తీసుకుంటాం. ఇస్ ఇట్ క్లియర్? TLM ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ద ఎక్విప్మెంట్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ ద క్లాస్ రూమ్, లేకపోతే దాన్ని ఏమంటారు మన వాటిని ఏమంటారు ఆపరేటర్స్ కానీ, ఓకేనా, ఈవెన్ బ్లాక్ బోర్డ్ ఇస్ ఆల్సో TLM. మెటీరియల్స్ కానీ థింగ్స్ కానీ అబ్స్ట్రాక్ట్నెస్ ని పోగొట్టి కాంక్రీట్నెస్ ని తీసుకొచ్చే ఏ థింగ్స్ అయినా ఏ ఆబ్జెక్ట్స్ అయినా, ఓకేనా, మనకు కంటికి కనపడని దాన్ని కనిపించేలాగా వాస్తవిక కళ్ళకు కనిపించేలాగా చేసే ప్రతి ఎక్విప్మెంట్ కూడా TLM కిందకే వస్తుంది. అందుకోసమే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 ఏం చేసిందంటే NP 1986 నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అండి. ఇది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేసిందండి. ఏందండి? ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటే ఓన్లీ బ్లాక్ బోర్డ్ ఒకటే కాదండి, ఇది స్కీమ్ పేరు. బ్లాక్ బోర్డ్స్ ఒక్కటే ప్రొవైడ్ చేయడం కాదండి, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది ఒక స్కీమ్. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే NP 1986. ఇంట్రడ్యూస్డ్ బై NP 1986. అందుకోసం ఒకసారి క్వశ్చన్ అడిగిండండి. ఎట్లా అడిగిండంటే 2018 PGTలో ఏమడిగినంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమ్ OBB was suggested to be introduced in schools by dash అని అడిగిండండి. ఆప్షన్ ఏ. కాకపోతే అందులో ఓన్లీ NP అని ఇచ్చిండండి. 1986 అని NP అని ఇచ్చిన. ఆప్షన్ బి NCTE, ఆప్షన్ సి AICTE, ఆప్షన్ డి NCERT. ఓకేనా, రైట్. NPE ఆన్సర్ ఏంటండి? NPE. ఆప్షన్స్ ఎంత ఈజీ ఇచ్చిందంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది స్టేట్ కి సంబంధించింది, ఓకేనా. సో NCTE నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కానీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇవన్నీ రావాలండి. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, AICTE రిలేటెడ్ టు ఇంజనీరింగ్ కాలేజ్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, NCERT నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్, ఓకేనా. ఇది నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. సో ఎవరు ఇంట్రడ్యూస్ చేసినంటే NP 1986. ఏంటంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. రైట్. ఏంటి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే స్కూలుకు కావాల్సిన TLM అన్నిటిని ప్రొవైడ్ చేయాలి. బ్లాక్ బోర్డ్ కావాలి, చాక్ పీసెస్ కావాలి, చార్ట్స్ కావాలి, నెక్స్ట్ మినిమం మెటీరియల్. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కింద అప్పుడు ఇంకా విషయం ఏం తెలుసా అండి, కొన్ని క్లాస్ రూమ్స్ మినిమం 2 క్లాస్ రూమ్స్ ఉండేటట్టు కన్స్ట్రక్ట్ చేయటం, కంపల్సరీ కావాల్సిన కొన్ని వాష్రూమ్స్ కన్స్ట్రక్ట్ చేయడం, బేసిక్ ఫెసిలిటీస్ అన్ని కూడా. చాలా మంది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనగానే ఓన్లీ బ్లాక్ బోర్డే అనుకుంటారండి, ఓకేనా. సో లాస్ట్ స్లైడ్ అండి, ఓకే. సో ఇవన్నీ కూడా
ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమ్ కింద వచ్చినాయండి. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ వచ్చినప్పుడు అక్కడ మనం నేను పర్టికులర్ చెప్తాను కానీ సో ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్స్ ఇవి ఇప్పటి వరకు మనం చూసిన ఏంటి అండి ఓన్లీ ఎవరెవరు ఏమేమి కామెంట్ చేసిర్రు ఏం చేసిరండి. ఓకేనా. సో రైట్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కి రిలేటెడ్ అయిన ఏంటి అంటే సెన్స్ ఆర్గాన్స్ అండి. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కి రిలేటెడ్ అనేది సెన్స్ ఆర్గాన్స్. ఈ సెన్స్ ఆర్గాన్స్ తోటి లెర్నింగ్ పర్సంటేజ్ ఎట్లా ఉంటది అని చెప్పేసి ఏమంటారు రీసెర్చ్ చేసింది ఎవరంటే కోబన్. ఓకేనా. సో ఒక నిమిషం అండి. సో సేమ్ ఇతను ఏమంటాడంటే మనకి ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయి, 5 సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఓకేనా. సో 5 సెన్స్ ఆర్గాన్స్ లో ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క సెన్స్ ఆర్గాన్ నుంచి కూడా టీచింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో కోబన్ ఏమంటాడంటే మనిషి చూడటం ద్వారా ఎంత లెర్నింగ్ పర్సంటేజ్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రైట్ డౌన్ లైక్ దిస్. ఎట్లా చేద్దామంటే సెన్స్ ఆర్గాన్, ఓకేనా. నెక్స్ట్ సెన్స్ చేసేది ఏంటి, నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ లెర్నింగ్, ఓకేనా. సీరియల్ నెంబర్ 1 ఫస్ట్ టంగ్, ఓకేనా. నెక్స్ట్ ఇది సెన్స్ ఎంత అండి, దేంతో సెన్స్ చేస్తే టేస్ట్. సెకండ్ 1 స్కిన్, ఓకే, ఇదేంటండి టచ్. థర్డ్ 1 నోస్, స్మెల్. ఫోర్త్ 1 ఇయర్, లిజనింగ్. ఫిఫ్త్ 1 సీయింగ్, సారీ ఐస్ కదా, ఐ సీయింగ్. ఇవి సెన్స్ ఆర్గాన్స్. అయితే విషయం ఏంటంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ తోటి జరుగుతుంది. ఒక్కోసారి మనం లెర్నింగ్ అంటే మ్యాథ్స్ ని టంగుతోటి ఏం నేర్చుకుంటూ వస్తారనుకోవచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ టేస్ట్ చూస్తాను, షుగర్ నోట్ మీద వేసుకుంటాను, చూడగానే తీయగా ఉంది అంటే ఒక నాలెడ్జ్ వచ్చినట్టే కదా. పులుపు, ఇట్లా నోటితో కూడా కొంత లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. నోట్ తోటి కూడా టంగుతో కూడా కొంత లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుందండి. ఓకేనా. నెక్స్ట్ స్కిన్ తో కూడా కొంత లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. మనం పట్టుకొని చూడటం, మామూలుగా ఇది మెత్తగా ఉందో లేకపోతే ఇట్లా ఉందని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ ని పట్టుకొని ఈ ఆబ్జెక్ట్ ఇట్లా ఉంటది, ఇది హార్డ్ ఉంటుంది, డిఫికల్ట్ ఉంటుంది అని చెప్పేసి కొంత లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దేంతో జరుగుతుంది అంటే స్కిన్ తో కూడా జరుగుతుంది. అంతే విధంగా కొంత లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దేంతో జరుగుతుంది అంటే నోస్ తో కూడా జరుగుతుంది. వాసన చూసి కూడా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది, కొన్నిసార్లు జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, మోస్ట్ ఆఫ్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దేంతో జరుగుతుంది, ఇయర్ తో జరుగుతుంది. ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దేంతో జరుగుతుంది, ఇయర్ తో జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా హైయెస్ట్ దేంతో జరుగుతుంది, ఐ తో జరుగుతుంది. కానీ కోబన్ ఏమంటే పర్సంటేజ్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది దేంతో ఎంత జరుగుతుంది అనేది. టంగుతో జరిగే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత పర్సంటేజ్ అంటే 1% అండి, 1%. స్కిన్ తో జరిగేది 1.5%. అడుగుతాడు క్వశ్చన్స్ కాబట్టి జాగ్రత్త నేర్చుకోవాలి. ఓకేనా. నోస్ తో జరిగేది ఎంత అంటే 3.5% అండి. ఇయర్ తో జరిగేది ఎంత అంటే 11% అండి. ఓకేనా. ఐతో జరిగేది 83% అండి. ఒక టెక్స్ట్ బుక్ లో 3 అని ఇచ్చిండు, తప్పనేది మిస్టేక్ అనుకుంటే, ప్రింటింగ్ మిస్టేక్. 83% జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇది మీరు ఒక టేబుల్ లాగా వేసుకోండి. రైట్, ఇది డాక్టర్ కోబన్. ఓకేనా. ఇంకొన్ని టెక్స్ట్ బుక్స్ లో కోబిన్ అని కూడా ఉందండి, మరి అది ఏది COUBI అని ఇచ్చాడు. ఓకేనా. సో కోబన్, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో కోబన్ అని ఇచ్చాడు, ఇట్లా కూడా ఇచ్చింది. సరే, స్పెల్లింగ్ ఏదైనప్పటికీ మీనింగ్ ఇదండి, కోబన్. ఓకేనా. ఇజ్ ఇట్ క్లియర్? ఇది గుర్తుంచుకోవాలండి. టంగ్ తోటి 1%. నేను గ్రాడ్యువల్ పెరిగేటట్టు ఇచ్చాను. ఫస్ట్ టంగ్, తర్వాత స్కిన్ 1.5, తర్వాత 3.5, తర్వాత 11, 83. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, మొత్తం కలిపితే 100కి వస్తే చూడండి. 1%, 83, 93, 94, 95, 98, 99, 100. మొత్తం కలిపితే 100. అంటే మ్యాథ్స్ లో గుర్తుంచుకోవడం కోసం చెప్తున్నాను. ఓకేనా. అంత కలిపితే 100కి వస్తుంది. అందులో అవునండి, ఎక్కువ పర్సెంటేజ్ కంటితో చూస్తేనే జరుగుతుంది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. తర్వాత కొద్దిగా చెవులతో వింటే, ఇంక మిగిలినవన్నీ పార్షియల్ అండి. ఇవి పార్షియల్, కానీ ఎక్కువ మేజర్ పర్సెంటేజ్ మనం కంటితో చూస్తే గుర్తుండే విధానం వేరు. అందుకే దీన్ని బేస్ చేసుకుని ఇంకొక రీసెర్చ్ కూడా జరుగుతుందండి. ఏమనంటే
అకార్డింగ్ టు ఎనదర్ రీసెర్చ్ ఏంటంటే రిమెంబరింగ్ ఎట్లుంటది అకార్డింగ్ టు ఈయన పేరు లేదు ఎనదర్ రీసెర్చ్ ఆన్ రిమెంబరింగ్ ఈయన గుర్తుంచుకోవడం దేంతో ఎక్కువ గుర్తుంచుకుంటాం అంటే రైట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ ఇది పర్సంటేజ్ ఆఫ్ రిటెన్షన్ ఓకేనా చూడండి ఇప్పుడు ఇందులో ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్ 1 రీడింగ్ ద్వారా పిల్లలు చదవడం ద్వారా ఎంత గుర్తుంటుంది అంటే 10% గుర్తుంటుందండి రీడింగ్ ద్వారా ఎంత గుర్తుంది 10%. అదే లిజనింగ్ వినడం ద్వారా 20% గుర్తుంటుందండి ఓకేనా సీయింగ్ చూస్తూ దాన్ని చూస్తే ఏదైనా ఒకటి ఇట్లా ఒక యాక్టివిటీ ఏదైనా జరిగితే ఇస్తానండి ఇది రాయనియండి లాస్ట్ స్లైడ్ సీయింగ్ చూడడం ద్వారా 30% జరుగుతుందండి ఓకేనా అదే ఒకవేళ వింటూ చూస్తే ఓన్లీ చూడటం అయితే 30%. నెక్స్ట్ వింటూ చూస్తే లిజనింగ్ అండ్ సీయింగ్ రెండు ఒకేసారి జరిగితే అది 50% గుర్తుంటుందండి ఓకే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనమే కనుక ఒకవేళ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్స్ప్లెయినింగ్ చేస్తే 70% గుర్తుంటుందండి ఓకే లాస్ట్ డూయింగ్ ఆ డెమోన్స్ట్రేషన్ యాక్టివిటీ మనమే ఒక డెమోన్స్ట్రేషన్ ఇచ్చి దాన్ని మొత్తం వర్కింగ్ మోడల్ లాగా చేస్తే 90% గుర్తుంటుందండి 90% గుర్తుంటుంది ఓకే ఇది రిటెన్షన్ మీద రిమెంబర్ గుర్తుంచుకునే వాళ్ళు ఓన్లీ చదువుతుంటే ఏం లేదు అక్కడ ఉన్నట్టు యాజ్ చదివితే ఓన్లీ ఎంత గుర్తుంటుందండి 10% గుర్తుంటుందండి ఓన్లీ చదివితే 10% గుర్తుంటుంది లిజనింగ్ ఎంత ఉంటుందండి 20% గుర్తుంటుందండి వింటుంటే ఓన్లీ ఎంత గుర్తుంటుంది 20%. ఏం కనపడదు మనకు ఓన్లీ ఏది ఇట్లా అది పెట్టుకుంటాం చూసారు ఏమన్నా ఇంతకు ముందు గతంలో వాటిని ఏమంటారండి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటుంటాం ఇంకా మన కళ్ళకి ఏం జరగదు క్లాస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు టెక్నాలజీ డెవలప్ అయినాక ఆడియో వీడియో అన్ని కనిపించేటట్టు క్లాస్ చెప్తున్నాం కానీ దీనికంటే ముందు తరం రిక్రూట్మెంట్ అప్పట్లో ఏం చేసేది తెలుసా అండి అన్నిటి మొత్తం క్లాసెస్ రికార్డ్ చేసి పంపిస్తే ఇక రికార్డ్ చేసిన క్లాసెస్ ని చెవిలో పెట్టుకొని సైకాలజీ క్లాసులు అయితే ఇక ఒకటే రిపీటెడ్గా వినేది వాటిని అదే క్లాసెస్ ఓకే సో అదేమంటాం లిజనింగ్ 20%. దాంతో ఎంత పర్సెంటేజ్ గుర్తుంటుందండి 20%. వాక్మెన్స్ వెరీ గుడ్ అండి రాజమౌళి గారు వాక్మెన్స్ తోటి ఇట్లా పెట్టి క్యాసెట్స్ చేసేదండి అప్పుడు ఎవరు పాపం సార్ చనిపోయారు కానీ రమేష్ సార్ అనుకుంటా సైకాలజీ ఓకేనా ఇట్లా ఇవన్నీ రికార్డ్ చేసి పెడితే వాటికి ఒకటే గిరాకీ అవి వాటిని తెచ్చుకోవటం చెవులో పెట్టుకోవటం వినటం ఉండేది ఓకేనా అది 20%. సీయింగ్ ఇక మూగ వార్తలే వాయిస్ రాదు ఏది రాదు ఇట్లా చూస్తుంటే ఒక యాక్టివిటీ జరుగుతుంది మనకి ఏం జరుగుతుందో తెలియదు ఇట్లా చూస్తుంటాం ఆ ఎదురుగా మన కళ్ళకి ఎదురుగా ఒకటి జరుగుతుంటది వాయిస్ రాదు ఏది రాదు ఓన్లీ చూస్తాం దాంతో 30% గుర్తుంటుంది లిజనింగ్ అండ్ సీయింగ్ ఇది 50% అండి ఎక్కడన్నా ఒక దాంట్లో ఒక టీవీలోనో రేడియోలో ఒక టీవీలోనో లేకపోతే క్లాస్ ఉంటున్నారు రాసేది చూస్తున్నారు నా వాయిస్ దాంతో 50% గుర్తుంటుందండి మనమే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక యాక్టివిటీ గురించి ఇప్పుడు నేనున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు 70% గుర్తుంటుంది ఓకేనా నేను యాక్టివేట్ చేస్తాను అదే డూయింగ్ అండ్ డెమోన్స్ట్రేషన్ ఒక వర్క్ కి సంబంధించిన యాక్టివిటీని మనం చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక డెమోన్స్ట్రేషన్ ఒక యాక్టివిటీ మనం చేస్తే 90% ఎందుకంటే ఇది డైరెక్ట్ పార్టిసిపేషన్ అండి మిగిలిన అన్ని ఇండైరెక్ట్ పార్టిసిపేషన్ ఇది ఒకటి డైరెక్ట్ పార్టిసిపేషన్ కాబట్టి 90% గుర్తుంటుంది ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఒకసారి అడిగిండు క్వశ్చన్ ఏమనంటే ద ఫాలోయింగ్ ఆర్ 3 mathematical statements రీడ్ దెమ్ కేర్ఫుల్లీ అన్నాడు ద ఫాలోయింగ్ ఆర్ ఇక్కడ నేను ఒక పని చేస్తాను ఇక్కడనే రాస్తాను ఆ క్వశ్చన్ దీన్ని రీడ్ చేసి ఈ పక్కనే రాస్తాను క్వశ్చన్ సారీ ఇదేంటంటే రిటెన్షన్ కదా ఇక్కడ ఏమన్నాడు 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను ఏంటి అంటే ఒకటి స్టేట్మెంట్ ఏ 20% ఆఫ్ వాట్ వి లెర్న్ ఈజ్ రిటైన్డ్ ఇది స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బి ఏమని ఇచ్చిందంటే 30% ఆఫ్
what we learn by listening అండి. What we learn first ది ఒక్క నిమిషం అండి. What we learn by listening is retained. 30% of what we learning లేకపోతే what we learn in the direct class స్పేస్ లేదు కాబట్టి by seeing retained అంటే దీని మీనింగ్ ఏంటంటే షార్ట్ లో రాస్తున్నాను. 30% రిటైన్ ఉంటుంది వాట్ విల్ లెర్న్ బై సీయింగ్. సి ఏమంటే 40% వాట్ విల్ లెర్నింగ్ బై లిజనింగ్ అండ్ సీయింగ్. లిజనింగ్ అండ్ సీయింగ్ ఈజ్ రిటైన్డ్. ఓకేనా రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఆప్షన్ 1 ఏ ట్రూ, బి ట్రూ, సి ఫాల్స్. Option 2 A true, B false, C false. Option 3 A false, B false, C true. Option 4 A false, B false, C false. చూడండి ఈ క్వశ్చన్ 2018 లో అడిగినాడు పీజీటీ. 2018 పీజీటీ 2018. ఇస్ ఇట్ క్లియర్? ఏందండి ఇక్కడే చూడండి, లిజనింగ్ తోటి 20% అన్నాం, వెరీ క్లియర్. లిజనింగ్ తోటి 20%. సో సెకండ్ పాయింట్ 30% బై సీయింగ్, వెరీ క్లియర్. ఇదే అండి ఇదే. కానీ ఇది ఏంది యాక్చువల్గా 50%, కానీ ఏమి ఇచ్చిండు 40% ఇచ్చిండు. కాబట్టి ఏ ట్రూ, బి ట్రూ, సి ఫాల్స్. ఆప్షన్ ఈ. ఇస్ క్లియర్? 2018 లో అడిగిందండి. ఓకే. సో దిస్ ఇస్ ద వాట్ యు కాల్ క్లాసిఫికేషన్ ఆఫ్ research results on retention and percentage of retention. Very good, very good. Okay, let's move for the next one. Next, classification of teaching aids. Classification of teaching aids. Okay, classification of teaching aids ఎన్ని రకాల క్లాసిఫై చేయొచ్చు జాగ్రత్తగా వినండి. 4 types. ఒకటి 1 ఆడియో ఎయిడ్స్. ఓకేనా. 2 విజువల్ ఎయిడ్స్. 3 ఆడియో విజువల్ ఎయిడ్స్. This is 2, this is 3. Next 4 activities. Okay, teaching aids. Teaching aids ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అంటే టీచింగ్ ఎయిడ్స్ ని 4 types. ఒకటి ఓన్లీ ఆడియో ఎయిడ్స్. ఓకేనా. 1 ఆడియో ఎయిడ్స్, 2 విజువల్ ఎయిడ్స్, 3 ఆడియో విజువల్ ఎయిడ్స్. ఓకేనా. 4 యాక్టివిటీస్. 4 రకాలుగా డివైడ్ చేయొచ్చు. రైట్. ఇందులో ఏదేది వస్తే మనకు టోటల్ వచ్చినట్టే అండి. ఇందులో మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ మనం సైడింగ్ డిస్కస్ చేస్తాం, కానీ మొత్తం చార్ట్ రావాలి. ఇందులో ఆడియో ఎయిడ్స్ లో ఏమొస్తాయి? ఒకటి రేడియో, ఆడియో ఎయిడే కండి. రెండోది టేప్ రికార్డర్. టేప్ రికార్డర్. ఈ 2 ఆడియో ఎయిడ్స్. గతంలో వాడు ఇయ్యే కదండి, ఓన్లీ ఆడియో వస్తుంది, వాయిసే వస్తుంది, వేరే ఏం రావండి. ఏమొస్తాయి? ఒకటి రేడియో, రెండోది టేప్ రికార్డర్. ఈ 2 ఆడియో ఎయిడ్స్. ఇవి ఇది అయిపోయింది, కాలం చెల్లిపోయింది వీటికి. ఇప్పుడు విజువల్ ఎయిడ్స్ కింద ఓన్లీ విజువల్ ఎయిడ్స్. విజువల్ ఎయిడ్స్ అనేసరికి 2 రకాలుగా వస్తాయండి. విజువల్ ఎయిడ్స్ మళ్ళీ 2 రకాలుగా వస్తాయి. రైట్, వినండి. ఏంటి అంటే ఒకటి ప్రాజెక్ట్ ఎయిడ్స్, రెండోది నాన్ ప్రాజెక్ట్ ఎయిడ్స్. విజువల్ ఎయిడ్స్ లో 2 రకాలు ఉంటాయండి. ప్రాజెక్ట్ ఎయిడ్స్, రెండోది నాన్ ప్రాజెక్ట్ ఎయిడ్స్. ఇస్ క్లియర్? రైట్. సో ఇందులో ప్రాజెక్ట్ ఎయిడ్స్ అంటేనేమో ఎట్లా అంటే నాన్ ప్రాజెక్ట్ ఎయిడ్స్ కి ప్రాజెక్ట్ ఎయిడ్స్ తేడా ఏంటంటే, ప్రాజెక్ట్ ఎయిడ్స్ అంటే ఎట్లా చెప్పాలి మీకు? రైట్, ఇందులో చూడండి, ఇట్లా క్లాసిఫికేషన్ చేద్దాం. ఫిల్మ్ స్ట్రిప్, లేకపోతే ఓపెక్యూ ప్రొజెక్టర్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, ఇవన్నీ ఓన్లీ విజువల్ కనిపిస్తుంది, వాయిస్ కనిపించదండి. ఇప్పుడు ఓపెక్యూ ప్రొజెక్టర్ ఉంది, తెలుసు కండి. ఓపెక్యూ ప్రొజెక్టర్ అంటే ఓపెక్యూ ప్రొజెక్టర్
ప్రొజెక్టర్స్ చూస్తాం కదండి. రెండోది ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఓహెచ్పి. ఓకే, నెక్స్ట్ స్లైడ్స్ కనిపించే స్లైడ్స్ ప్రొజెక్టర్. ఇందులో వాయిస్ రాదు, ఓన్లీ విజువల్స్ వస్తాయి. స్లైడ్స్ ప్రొజెక్టర్. ఓకే, ఫిల్మ్ స్ట్రిప్, ఓన్లీ ఫిల్మ్స్ కనపడుతుంది. ఫిల్మ్ స్ట్రిప్ అవి ఏంటో మనకు అవసరం లేదు, ఏమేమి వస్తాయో తెలుసు చేసేది. నెక్స్ట్ ఎపిడియోస్కోప్. ఇది కొత్తగా వింటున్నాను నేను ఈ పదం, మరి ఎపిడియోస్కోప్. ఓకేనా. సో ఇవన్నీ ప్రాజెక్ట్ ఎయిడ్స్, ఈ 5 కూడా ప్రాజెక్ట్ ఎయిడ్స్. ఓకే, అంటే ఓన్లీ వాయిసే వినిపిస్తుంది. విజువల్ ఎయిడ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటండి, నేను క్లియర్గా ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్, ఫస్ట్ వీ షుడ్ నో ద వాట్ ఇట్ ఇండివిజువల్. ఆడియో ఎయిడ్స్ అంటే ఓన్లీ వాయిసే. విజువల్ ఎయిడ్స్ అంటే ఓన్లీ విజబుల్, మన కంటికే కనిపిస్తుంది. మళ్ళీ 1 by 1 నేను సైడ్ ఎడిటింగ్ పెట్టి చెప్తానండి, అందుకోసం ఇక్కడ ఏం చెప్పట్లేదు. ఓకేనా. ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే సెన్స్ ఆర్గాన్, ఇయర్ ఆర్గాన్స్ ని యాక్టివేట్ చేస్తే, మనం ఏదైతే సెన్స్ ఆర్గాన్ తీసుకుంటామో ఓన్లీ ఇయర్ ని యాక్టివేట్ చేస్తే అది ఆడియో విజువల్స్, ఆడియో ఎయిడ్స్. సెన్స్ ఆర్గాన్స్ లో ఉన్న 5 ఆర్గాన్స్లలో ఒకవేళ ఇది కనుక ఇయర్, మన దాన్ని ఏమంటారు, ఐని యాక్టివేట్ చేస్తే అది విజువల్ ఆర్గాన్స్. సెన్స్ ఆర్గాన్స్ లో ఎట్ ఏ టైం కనుక ఐని, ఇయర్ అండ్ ఐ రెండింటిని యాక్టివేట్ చేస్తే అది ఆడియో విజువల్ ఎయిడ్స్. సో యాక్టివిటీస్ ఏంటంటే ఆల్ సెన్స్ ఆర్గాన్స్ ని యాక్టివేట్ చేస్తే యాక్టివిటీస్. అది మనం చేసే యాక్టివిటీని బేస్ చేసుకుని నోస్ యాక్టివేట్ కావచ్చు, స్కిన్ యాక్టివేట్ కావచ్చు, లేకపోతే ఇయర్ యాక్టివేట్ కావచ్చు, ఐ యాక్టివేట్ కావచ్చు, లేదా టంగ్ కూడా యాక్టివేట్ కావచ్చు. అవన్నీ కూడా ఆల్ ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయి. ఓకేనా. సో అందులో ఎనీవే విజువల్ ఎయిడ్స్ లో 2 రకాలు, ప్రాజెక్ట్ ఎయిడ్స్, నెక్స్ట్ నాన్ ప్రాజెక్ట్. నాన్ ప్రాజెక్ట్ ఎయిడ్స్ అంటే మళ్ళీ ఇవి ఎట్లా ఉంటాయంటే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి 2D ఎయిడ్స్, లేదా వీటిని గ్రాఫికల్ ఎయిడ్స్ అంటాం. వీటిని గ్రాఫికల్ ఎయిడ్స్, 2D ఎయిడ్స్ లేదా గ్రాఫికల్ ఎయిడ్స్. ఓకేనా. సెకండ్ వన్ 3D ఎయిడ్స్. 3D ఎయిడ్స్ అంటే ఏంటంటే మోడల్స్. ఓకే. మూడోది డిస్ప్లే బోర్డ్స్. మీకు డిస్ప్లే బోర్డ్స్ లో ఎక్కడైనా వాయిస్ వినపడుతుందా అండి? నోటీస్ బోర్డ్స్, లేకపోతే బ్లాక్ బోర్డు, లేకపోతే ఫ్లానల్ బోర్డు, మ్యాగ్నెటిక్ బోర్డు, లేకపోతే పెగ్ బోర్డు, ఇవన్నీ తీసుకోండి. ఎక్కడ కూడా డిస్ప్లే బోర్డ్స్ వాయిస్ వినపడతా, ఈ విజువల్ ఎయిడ్స్. కాకపోతే అవి దేని కిందకి వస్తాయి అంటే నాన్ ప్రాజెక్ట్ ఎయిడ్స్ కిందకి వస్తాయి. అంటే ఒక రకంగా ఏంటంటే టెక్నికల్ ఎయిడ్స్, నాన్ టెక్నికల్ ఎయిడ్స్ అండి. ఆల్ ద టెక్నికల్ ఎయిడ్స్ కమ్స్ టు ది ప్రాజెక్ట్ ఎయిడ్స్ అండి. నాలెడ్జ్, టెక్నాలజీని యూజ్ చేసే ఎయిడ్స్ అన్ని కూడా, డిజిటల్ ఎయిడ్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా ప్రాజెక్ట్ ఎయిడ్స్. నాన్ డిజిటల్ ఎయిడ్స్ ఉంటాయి చూసారా, టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా, అవన్నీ కూడా నాన్ ప్రాజెక్ట్ ఎయిడ్స్ అండి. ఓకేనా. 2D ఎయిడ్స్ ఏమొస్తాయి చెప్పండి ఇందులో. సో 2D ఎయిడ్స్కి వచ్చేసరికి ఏమొస్తాయి, ఫోటోస్ 2D ఎయిడ్సే కదండి. గ్రాఫ్స్, వెరీ గుడ్, చార్ట్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ కార్టూన్స్ కూడా. ఓకేనా. నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్. ఓకే. నెక్స్ట్ పోస్టర్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా 2D ఎయిడ్స్ కిందకి వస్తాయి. 3D ఎయిడ్స్ ఇంకేముంటాయండి? కార్టూన్ వచ్చింది, కార్టూన్స్ వచ్చినాయి. పాంప్లెట్స్ కూడా అండి, పాంప్లెట్స్. ఇంకేమండి, ఆల్ 2D డయాగ్రామ్స్ అండి, లేకపోతే జామెట్రికల్ షేప్స్ ఏదైతే ఉంటాయో మనకుంటే కిట్ లో ఉన్న అన్ని జామెట్రీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏమని రాస్తాం, ఎక్కడ రాయను, 8 ఇక్కడ రాస్తున్నాను. జామెట్రికల్ షేప్స్, ఆల్ జామెట్రికల్ షేప్స్, 2D షేప్స్ ఉంటాయి కదా. ఓకేనా. జామెట్రికల్ షేప్స్ అన్ని కూడా 2D షేప్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా. ఓకేనా. నెక్స్ట్ 2D డ్రాయింగ్స్ కూడా, 2D డ్రాయింగ్స్. ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి అంటే 2D ఎయిడ్స్ కిందకి వస్తాయి. 3D ఎయిడ్స్ అంటే మనకు ఇవి ఉంటాయి చూసారా, ఏది స్కూల్లో కోన్ షేప్ ఉంటుంది, నెక్స్ట్ సిలిండర్ షేప్ ఉంటుంది, క్యూబ్ షేప్, క్యూబాయిడ్స్, అన్ని మోడల్స్ అండి. ఆల్ మోడల్స్ అన్ని కూడా దీనికి వస్తాయండి. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఆబ్జెక్ట్స్. ఆల్ ద ఆబ్జెక్ట్స్ కమ్స్ టు ది 3D ఎయిడ్స్ అండి. వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్స్ which we are using in classroom, all the objects comes to the sorry అండి. ఓకే, ఆబ్జెక్ట్స్, మోడల్స్, ఆబ్జెక్ట్స్, దీస్ కమ్స్ టు ది
3D aids. ఓకేనా. నెక్స్ట్ స్పెసిమెన్స్, ఈ స్పెసిమెన్స్ కూడా ఉంటాయి కదండి, అవి కూడా 3D aids కిందకి వస్తాయి. మోడల్స్, ఆబ్జెక్ట్స్, స్పెసిమెన్స్ ఇవన్నీ కూడా 3D aids కిందకి వస్తాయి. ఓకేనా. ఇక నెక్స్ట్ డిస్ప్లే బోర్డ్స్. డిస్ప్లే బోర్డ్స్ అంటే ఏముంటాయండి, బ్లాక్ బోర్డ్, డిస్ప్లే బోర్డ్ కిందకి వస్తుంది. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, బ్లాక్ బోర్డ్ 2D aid కిందకి రాదండి, డిస్ప్లే బోర్డ్స్ కిందకి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఫ్లానల్ బోర్డు. ఓకేనా. ఇంకేముంటాయండి, మ్యాగ్నెటిక్ బోర్డు. ఇవన్నీ మనం డైలీ లైఫ్ లో చూసేయండి పిల్లలు. జియో బోర్డు, పెగ్ బోర్డు, జియో బోర్డు, ఇవన్నీ కూడా. ఓకేనా. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందండి కన్ఫ్యూజన్? ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన, ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఏముండదండి. మోడల్స్, ఆబ్జెక్ట్స్, స్పెసిమెన్స్, 3D మోడల్స్ గుర్తుపట్టగలుగుతాం, డిస్ప్లే బోర్డ్స్ గుర్తుపట్టగలుగుతాం, 2D aids అంటే కూడా గుర్తుపట్టగలుగుతాం. టెక్నాలజీ ఇన్వాల్వ్ అయితే ప్రాజెక్ట్ ఎయిడ్స్, టెక్నాలజీ ఇన్వాల్వ్ కాకపోతే నాన్ ప్రాజెక్ట్ ఎయిడ్స్. ఓకే, రైట్. నౌ కమ్స్ టు ది మెయిన్ క్లాసిఫికేషన్, ఆడియో విజువల్ ఎయిడ్స్. సో ఆడియో విజువల్ ఎయిడ్స్ ఏముంటాయండి? ఆడియో విజువల్ ఎయిడ్స్ లో చెప్పండి. టెలివిజన్, టీవీ ఆడియో విజువల్ ఎయిడ్, కంప్యూటర్ ఆడియో విజువల్ ఎయిడ్, రెండు వస్తాయి. ఇక రెండు వాయిస్, సీన్స్ రెండు కనపడేది, ఇయర్, ఐ రెండు యాక్టివేట్ అయ్యే ప్రతిదీ కూడా ఆడియో విజువల్ ఎయిడ్. నెక్స్ట్ సినిమా, ఫోన్. ఓకే, ఫోన్ కూడా మొబైల్ అంటే ఓన్లీ మాట్లాడటానికే కదా అనుకుంటాం, మొబైల్లో అంటే క్వశ్చన్ బట్టి రావాలండి. సో ఇవన్నీ కూడా ఆడియో విజువల్ ఎయిడ్స్. ఇజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ లెట్స్ కమ్ టు ది యాక్టివిటీస్. యాక్టివిటీస్ ఏమున్నాయి? డివిడి అంటే కనిపిస్తే వాయిస్ వస్తే రెండు రావాలండి మళ్ళీ. ఓకే, రెండు వస్తే ఓకే, రైట్. డివిడీస్ కానీ ఇవన్నీ కూడా వస్తాయండి. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ కమ్స్ టు ద యాక్టివిటీస్. యాక్టివిటీస్ ఏంటంటే ఫీల్డ్ ట్రిప్ పోతాం, అది యాక్టివిటీ. డ్రామా, వెరీ గుడ్ శివాని రెడ్డి గారు. రోల్ ప్లే, ఓకేనా. నెక్స్ట్ ల్యాబ్ కూడా యాక్టివిటీ కిందకి వస్తుంది. ల్యాబ్, ఎగ్జిబిషన్, ఓకేనా. నెక్స్ట్ లైబ్రరీ, ఓకే. నెక్స్ట్ క్లబ్స్ రన్ చేయటం. ఓకే. ప్రాజెక్ట్ వర్క్ అంటే అన్ని ప్రాజెక్ట్స్ మళ్ళీ యాక్టివిటీస్ కిందకి వస్తాయో రావో అండి. సో కాబట్టి అటువంటి కాంప్లికేటెడ్ ఉన్నాయి తీసుకోవద్దండి. రోల్ ప్లే, వెరీ గుడ్, ఓకే, రైట్. సో ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అండి. ఇజ్ ఇట్ క్లియర్? రైట్ అండి. సో ఒక్కసారి దీన్ని అందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంతో మనకు కంప్లీట్ గా ఒక ఐడియా రావాలి, క్లాసిఫికేషన్ ఎట్లుంటది. టీచింగ్ ఎయిడ్స్ ఎన్ని రకాల క్లాసిఫై చేసినాం? 4 టైప్స్. అందులో ఆడియో ఎయిడ్స్, విజువల్ ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్ అండ్ యాక్టివిటీస్. ఆడియో ఎయిడ్స్ కింద ఎన్ని వస్తాయండి? 2, రేడియో, టేప్ రికార్డర్. నెక్స్ట్ విజువల్ ఎయిడ్స్ కింద మళ్ళీ ప్రాజెక్ట్ ఎయిడ్స్, నాన్ ప్రాజెక్ట్ ఎయిడ్స్, మళ్ళీ నాన్ ప్రాజెక్ట్ ఎయిడ్స్ కింద 2D ఎయిడ్స్, 3D ఎయిడ్స్, డిస్ప్లే బోర్డ్స్. ఇట్లా ఈ క్లాసిఫికేషన్ మొత్తం కూడా సో కంప్లీట్ గా గుర్తుండాలండి. ఇజ్ ఇట్ క్లియర్? రైట్ అండి. రైట్. సో ఫస్ట్ one by one let us discuss one by one. Shall I go for the next slide? Next slide. So first ఇందులో క్లాసిఫికేషన్ లో ఫస్ట్ ఆడియో టీచింగ్ ఎయిడ్స్. ఆడియో టీచింగ్ ఎయిడ్స్, ఇది గతంలో ఇది అయిపోయిందండి. దీని గురించి ఓన్లీ ఒక క్లాసిఫికేషన్ కాబట్టి చెప్పుకోవాల్సింది. సో ఆడియో టీచింగ్ ఎయిడ్స్ లలో ఏమని అంటే టీచింగ్ ఎయిడ్ దట్ రాసుకుంటే, ఒకవేళ ఈ డెఫినేషన్ అన్నిటి కామన్ గా ఉంటుంది కాబట్టి ఒకసారి రాస్తున్నాను. టీచింగ్ ఎయిడ్ దట్ ఇన్వాల్వ్స్ ది సెన్స్ ఆఫ్ హియరింగ్, సెన్స్ ఆఫ్ ఏంటంటే హియరింగ్, ఆర్ కాల్డ్ ఆడియో టీచింగ్ ఎయిడ్స్. ఈ డెఫినేషన్ బేస్ చేసుకుని ప్రతి డెఫినేషన్ మనం రాస్తామండి. ఏమంటే టీచింగ్ ఎయిడ్ దట్ ఇన్వాల్వ్స్, ఏ టీచింగ్, ఏదైనా ఒక టీచింగ్ ఎయిడ్ కనుక సెన్స్ ఆఫ్ హియరింగ్ ని ఇన్వాల్వ్ చేస్తే, వినడాన్ని ఇన్వాల్వ్ చేస్తే, సెన్స్ ఆఫ్ హియరింగ్ ని ఇన్వాల్వ్ చేస్తే అటువంటి టీచింగ్ ఎయిడ్ ఏమంటాం అంటే, ఓన్లీ సెన్స్ ఆఫ్ హియరింగ్ ని ఇన్వాల్వ్ చేస్తే దట్ టీచింగ్ ఎయిడ్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఆడియో టీచింగ్ ఎయిడ్. ఇప్పుడు విజువల్ టీచింగ్ ఎయిడ్ అంటే ఏమంటాం అండి? ద టీచింగ్ ఎయిడ్ విచ్ ఆర్ యూజ్ సెన్స్ ఆఫ్ విజన్,
సెన్స్ ఆఫ్ విజన్ ఈజ్ కాల్డ్ విజువల్ టీచింగ్ ఎయిడ్స్. ఓకేనా? అదే ఒకవేళ ఆడియో విజువల్ టీచింగ్ ఎయిడ్ అంటే ఏమంటామండి? తెలుగు రాయాలా అండి? అవసరం లేదు కదా. ఆడియో అంటే శ్రవ్య బోధనోపకరణం. ఓకేనా? విజువల్ అంటే దృశ్య బోధనోపకరణం. ఆడియో విజువలైజర్ అంటే దృశ్య శ్రవ్య బోధనోపకరణం. నెక్స్ట్ యాక్టివిటీస్ అంటే ఏమంటే కృత్యాలు. ఓకేనా? రైట్. సో ఎనీవే ఆడియో టీచింగ్ ఎయిడ్స్ అంటే ఏంటంటే టీచింగ్ ఎయిడ్ దట్ ఇన్వాల్వ్స్ ద సెన్స్ ఆఫ్ హియరింగ్ ఆర్గాన్స్ ఆర్ కాల్డ్. ఎగ్జాంపుల్ ఏంటండి? రేడియో బ్రాడ్కాస్ట్, లేకపోతే ఎగ్జాంపుల్ రేడియో ఆల్రెడీ అక్కడ రాసినామా. ఓకే, టేప్ రికార్డర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం వస్తుంది? హ్యూమన్ వాయిస్. వెరీ గుడ్, ఇది ఒక మంచి ఎగ్జాంపుల్, హ్యూమన్ వాయిస్. ఓకేనా? నెక్స్ట్ టెలిఫోన్. ఇప్పుడు చూసిరండి, అప్పట్లో ఒకప్పుడు టెలిఫోన్ అంటే మాట్లాడడానికి వాడేది. మొబైల్ టెలిఫోన్ లేకపోతే టెలిఫోన్ అనుకుంటే ఓపెన్ చేద్దాం, టెలిఫోన్ కన్వర్జేషన్ అని రాద్దాం. ఓకే, టెలిఫోన్ కన్వర్జేషన్. ఆడియో డిస్క్స్, వెరీ గుడ్ అండి, ఆడియో డిస్క్స్. ఓకేనా? గ్రామఫోన్ రికార్డ్స్, అప్పట్లో గ్రామఫోన్ రికార్డ్స్ అని ఉండేవి. ఓకేనా? మైక్రోఫోన్స్, ఇవన్నీ కూడా ఆడియో టీచింగ్ ఎయిడ్స్ కిందకి వస్తాయండి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఓకే, లెట్స్ గో ఫర్ ద సెకండ్ వన్, విజువల్ టీచింగ్ ఎయిడ్స్. విజువల్ టీచింగ్ ఎయిడ్స్. విజువల్ టీచింగ్ ఎయిడ్స్ అంటే ఏంటంటే సేమ్ డెఫినేషన్, ద టీచింగ్ ఎయిడ్స్. నేను మొత్తం డెఫినేషన్ రాయట్లేదండి, జస్ట్ which are used sense of vision, are called visual teaching aids అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. which are used sense of vision యొక్క సెన్స్ ఆఫ్ విజన్ ఏదైతే యూజ్ చేస్తే టీచింగ్ ఎయిడ్స్ యూజ్ చేస్తే అవన్నీ కూడా విజువల్ టీచింగ్ ఎయిడ్స్. అంటే ఏమని చెప్పొచ్చు అండి? మోడల్స్, పిక్చర్స్ ఇక్కడ ఇచ్చాను కదా, ఇంతకుముందు స్టైల్లో ఇచ్చాను కదా, ఇవన్నీ కూడా విజువల్ టీచింగ్ ఎయిడ్స్ అండి. ఇప్పుడైతే ఇచ్చానో సో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ఎయిడ్స్, నాన్ ప్రాజెక్ట్ ఎయిడ్స్, ఆపరేటర్ ఎఫెక్టివ్ ప్రొజెక్టర్స్, ఓహెచ్పిస్, స్లైడ్ ప్రొజెక్టర్స్, ఫిల్మ్ స్ట్రిప్స్, ఓకే, ఏపీడియోస్, ఇవన్నీ కూడా దానికి వస్తాయి. ఇస్ ఇట్ క్లియర్? ఇవన్నీ కూడా. సో అంటే ఇట్స్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇంకొకటి విజువల్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే బ్లాక్ బోర్డ్ కూడా విజువల్ కిందకి వస్తుంది. ఇక్కడ ఇట్స్ ఆల్సో ఇంక్లూడ్స్ బ్లాక్ బోర్డ్ వస్తుంది. విజువల్ అంటే అదేంటి? వెర్బల్ రాసింది ఉంటుంది కానీ విజువల్ ప్రింట్ కూడా దేని కిందకి వస్తుందండి? విజువల్ టీచింగ్ ఎయిడ్ కిందకి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమొస్తాయి చెప్పండి విజువల్ ప్రింట్ కింద? టెక్స్ట్ బుక్స్, ఇంకా సప్లిమెంటరీ బుక్స్, రిఫరెన్స్ బుక్స్, ఎన్సైక్లోపీడియా, ఓకేనా, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, డాక్యుమెంట్స్, నెక్స్ట్ క్లిప్పింగ్స్, డూప్లికేట్ రిటర్న్ మెటీరియల్స్, ప్రోగ్రామ్డ్ మెటీరియల్, కేస్ స్టడీ రిపోర్ట్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, కేస్ స్టడీ రిపోర్ట్స్. ఓకేనా, చార్ట్స్, ఇవన్నీ కూడా విజువల్ టీచింగ్ ఎయిడ్స్. ఓకేనా? సో అయితే అందుకోసం ఇందులో ఎన్ని రకాలుగా డివైడ్ చేసినామంటే 2 టైప్స్ అని చెప్పిన. ఒకటి ఏంది? ప్రొజెక్టెడ్, రెండోది నాన్ ప్రొజెక్టెడ్ అంటేనేమో మామూలుగా ఎక్కడైతే టెక్నికల్ నాలెడ్జ్ ఉండదో, ఓకేనా, సో ఓన్లీ క్లాస్ రూమ్ టీచింగ్ లో వాడతాం. నాన్ ప్రొజెక్టెడ్ అంటే ఇప్పుడు 2 డైమెన్షన్ ఉందండి, దాంట్లో ఏముందండి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమేజ్, పిక్చర్, బ్లాక్ బోర్డ్ రైటింగ్స్, లేకపోతే డ్రాయింగ్ చార్ట్స్, పోస్టర్స్, మ్యాప్స్, డయాగ్రామ్స్, గ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్, కార్టూన్స్, ఇవన్నీ కూడా ఏమొస్తాయండి? నాన్ ప్రొజెక్టెడ్ లో 2 డైమెన్షన్ కిందకి వస్తాయి. అదే నాన్ ప్రొజెక్టెడ్ లో 3 డైమెన్షన్ ఉంది అనుకోండి, 3 డైమెన్షన్ కిందకి వస్తే ఏమొస్తాయండి? ఏమని చెప్పిన మనం ఆల్రెడీ? మోడల్స్, మోకప్ డ్రాయింగ్స్, డయోరమా అంటే ఐడియా ఉందా అండి మీకు? ఇవన్నీ కూడా నెక్స్ట్ ఏమంటారు? గ్లోబ్ కానీ, స్పెసిమెన్స్ కానీ, పప్పెట్స్ కానీ, హోలోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా నాన్ ప్రొజెక్టెడ్ 3 డైమెన్షన్ కిందకి వస్తాయి. ఇగో ఎక్కడైతే ఇక్కడ క్లియర్గా రాశాను, ఇవే మళ్ళీ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి చెప్పిందండి. ఓకే, ఇవే మళ్ళీ చెప్పేది, అంతే క్లియర్, వేరే ఏం లేదండి. ఓకేనా? సో మళ్ళీ ఏమంటాం దీన్ని? మళ్ళీ 2 టైప్స్ అని చెప్పేసి. ఓకేనా? ఒకటి ప్రొజెక్టెడ్, ఇంకోటి నాన్ ప్రొజెక్టెడ్. మళ్ళీ నాన్ ప్రొజెక్టెడ్ లో 3 టైప్స్, 2D, 3D,
నెక్స్ట్ డిస్ప్లే బోర్డ్స్, మళ్ళీ అదే కథ వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? లెట్స్ గో ఫర్ ది నెక్స్ట్ వన్. ఆడియో విజువల్ టీచింగ్ ఎయిడ్స్. థర్డ్ వన్, ఆడియో విజువల్ టీచింగ్ ఎయిడ్స్. రైట్, ఇప్పుడు డెఫినేషన్ ఏమొస్తుందండి? మీరే చెప్పొచ్చు. డెఫినేషన్ చెప్పండి. ద టీచింగ్ ఎయిడ్ విచ్ ఇన్వాల్వ్స్ ది, లాస్ట్ స్లైడ్ అండి, ఒకసారి చూడండి, వెంటనే చేసుకోండి స్క్రీన్ షాట్. ఓకేనా? రైట్, ఇది చెప్పండి. ఆడియో టీచింగ్ ఏమంటే ద టీచింగ్ ఎయిడ్స్ విచ్ ఇన్వాల్వ్స్ ది సెన్స్ ఆఫ్ ఏం చెప్పండి? విజన్ as well as hearing. This is the audio visual teaching aid. The teaching aids which involves the sense of vision as well as hearing are called audio visual teaching aids. ఈ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. ఏమేమి వస్తాయని చెప్పుకున్నాం ఎగ్జాంపుల్స్? టీవీ, ఫిలిం ప్రొజెక్టర్, ఓకేనా, మోషన్ పిక్చర్స్, ఓకేనా, కంప్యూటర్ బేస్డ్ లెసన్స్, సిబిటి లెసన్స్, కంప్యూటర్ బేస్డ్ లెసన్స్ ఎక్సెట్రా. ఓకేనండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఇదే సందర్భంలో ఒక క్వశ్చన్ అడిగిందండి. ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్, తర్వాత చెప్తాను, ఇది అయిపోయింది. ఓకేనా? సో రైట్ అండి, ఇది ఆడియో విజువల్ ఏంటంటే ఆడియో విజువల్ టీచింగ్ ఎయిడ్స్. ఓకే, సో నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ ఇంకేమున్నాయండి లాస్ట్కి? ఫోర్త్ వన్ ఏంటని చెప్పండి. ఫోర్త్ వన్ యాక్టివిటీస్. రైట్, సో యాక్టివిటీస్లో ఏమేమి ఉన్నాయండి? ఏమని చెప్తాం? విచ్ ఇన్వాల్వ్స్ the all sense of organs are known as a activities. ఓకేనా? సో అన్నిటిని, ప్రతి ఆర్గాన్ని, సెన్స్ ఆర్గాన్ని, అంటే అన్నిటిని ఒకటే దాంట్లో కానీ ఏ సెన్స్ ఆర్గాన్ అయినా యాక్టివేట్ చేయొచ్చు. ఆ సందర్భాన్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి ఏ సెన్స్ ఆఫ్ ఆర్గాన్ అయినా దాన్ని ఏమంటారు? యాక్టివేట్ చేయొచ్చు. ఇందులో ఎగ్జాంపుల్స్ ఏంటని చెప్పండి. What are the examples? Tell me. Right. Drama, role play. ఇంకేముంటుందండి? అలాగే మనం ఇక్కడ కవర్ చేసినాం. ఎగ్జిబిషన్, ఓకే. సో నెక్స్ట్ ఫీల్డ్ ట్రిప్స్, ఓకే. సో ఎక్సెప్ట్ ల్యాబ్ యాక్టివిటీస్ ఎక్సెట్రా. సో దీస్ ఆర్ కమ్ టు ది యాక్టివిటీస్ అండి. ఓకేనా? సో ఇవి ఫోర్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కిందకి వస్తాయండి. ఇందులో మీరు ఒకవేళ ఫిల్మ్ స్క్రిప్ట్ అంటే ఏంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎయిడ్స్ అంటే ఏంది, రేడియో టెలివిజన్ అంటే ఏంది, ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. మీకు ఆల్రెడీ తెలిసినవి అవి. ఓకేనా? సో కాబట్టి నేను వాటి జోలికి పోవట్లేదండి. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వీటి తర్వాత మనకు అసలు మ్యాథమెటికల్ కిట్లో ఏముంటాయి, ఆ కిట్లో ఉండే దేనికి వాడతారు అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఇందులోనే బిట్స్ అడుగుతాడు. ఇప్పటి వరకు అడిగిన వాటిలో ఏంటంటే క్లాసిఫికేషన్ మినిమం తెలవాలని చెప్పేసి ఇవన్నీ డిస్కస్ చేయడం చెప్తే, ఇందులో మనకు ప్రతి స్లైడ్ ఒక బిట్ ఏంటండి, చాలా ఇంపార్టెంట్. ప్రతి స్లైడ్ కూడా ఒక్కొక్క స్లైడ్ ఒక్కొక్క బిట్ ఏంటి. మీరు చూడండి, ఈ స్లైడ్ లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సరే, ఇది కాదు కదా, ఇది చూడండి. ఇందులో టీచింగ్ ఎయిడ్ అంటే ఏందో డెఫినేషన్ మీద కానీ, లేకపోతే నెక్స్ట్ ఓకే దాన్ని ప్రపోజ్ చేసింది కానీ, ప్రతి స్లైడ్ లో కూడా ఒక్కొక్క క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, సో నౌ లెట్స్ సీ ద నెక్స్ట్. ఎందుకంటే మంచి ఒకసారి సేవ్ ద ఫోటోస్ కూడా నిన్నట్లనే వెళ్ళిపోయింది. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఏంటండి? మ్యాథమెటికల్ కిట్ అండి. మ్యాథమెటికల్ కిట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి స్కూల్కి మ్యాథమెటికల్ కిట్ కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి ప్రపోజ్ చేసింది ఎవరు అంటే
అవునండి, ఇప్పుడు నేను చెప్తాను, ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతాను. మ్యాథమెటికల్ కిట్లో ఏమేమి ఉండాలి ఏందని చెప్తాను. జియో లాస్ట్ స్లైడ్ ఒక్కసారి. ఓకేనా, రైట్ అండి, రైట్. లెట్స్ గో ఫర్ మ్యాథమెటికల్ కిట్ ఎన్పి 1986. ఎన్పి 1986 సార్, ఎన్పి 86 ఏమన్నదంటే సజెస్టెడ్ టు సప్లై mathematical kit to every school. ఓకేనా. సో టు ఏంటి కోసం అండి, టు మేక్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ యాక్టివ్ మోడ్, ఇన్ యాక్టివ్ మోడ్ అండ్ ఎఫెక్టివ్లీ. ఇస్ ఇట్ క్లియర్? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఇందులో ఎవరు సజెస్ట్ చేసారు మ్యాథమెటికల్ కిట్ కంపల్సరీ ప్రతి స్కూల్ కి పంపించాలి, ప్రతి స్కూల్ కి సప్లై చేయాలి అని సజెస్ట్ చేసింది ఎవరు అంటే ఎన్పి 1986. ఇస్ ఇట్ క్లియర్? వీళ్ళు సో దేని కింద సప్లై చేసినారు ఈ మ్యాథమెటికల్ కిట్ అంటే అండర్ ది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమ్. దేని కింద సప్లై చేసినండి? ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమ్. రైట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎన్పిఈ 1986 అయితే 1986 ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కింద మ్యాథమెటికల్ కిట్ లో సప్లై చేసే మ్యాథమెటికల్ కిట్ లో ఇది కూడా ఇంపార్టెంట్. మ్యాథమెటికల్ కిట్ లో కంపల్సరీ ఎన్ని డివైజెస్ మ్యాథమెటికల్ కిట్ ఎన్ని డివైజెస్ ఉండాలి అని అన్నారంటే 7 డివైజెస్ ఉండాలని చెప్పారండి. ఇది కూడా ఒకసారి అడిగిన పెట్టు. హౌ మెనీ డివైజెస్ షుడ్ కంటైన్ ది మ్యాథమెటికల్ కిట్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ లో? దేని కింద అండర్ ఆపరేషన్ అంటే ఈ 7 ఉండాలా సార్ అని కాదు. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కింద ఎన్పి 1986 వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు మ్యాథమెటికల్ కిట్ లో ఎన్ని డివైజెస్ సప్లై చేసినట్టే 7 డివైజెస్. ఏంటి అవి అంటే ఒకటి అబాకస్, ఓకేనా. నెంబర్ 2 డామినోస్, నెంబర్ 3 క్యూబిక్ సాలిడ్ రాడ్స్. ఇవన్నీ కూడా మన స్కూల్లో ఉంటాయండి, కాకపోతే మనం వాడడం, అది వేరే విషయం. ఓకేనా, రైట్. 4th వన్ క్విసినరీ స్ట్రిప్స్, నెక్స్ట్ నేపియర్ స్ట్రిప్స్. ఏంటంటే మనం నేపియర్ స్ట్రిప్స్ బయటకి ఇస్తామని చాలా, అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, అంటే టైం కూడా సరిపోదు మనకు, అందుకోసం స్ట్రిప్స్. ఓకేనా. 6th వన్ ఫ్రాక్షన్ డిస్క్స్. ఓకే. 7th వన్ జామెట్రిక్ 3D షేప్స్. అంటే ఇవే ఉంటాయా అంటే ఇవి కాకుండా ఉంటాయి, కానీ ఇవి దేని కింద వస్తాయండి? ఇవన్నీ కూడా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. దేని కింద వస్తాయండి? ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కింద ఎన్పి 1986 వాళ్ళు సప్లై చేసిన మ్యాథమెటికల్ కిట్ లో ఉంటాయండి. ఇవన్నీ మ్యాథమెటికల్ కిట్ లో ఉంటాయి. ఎన్ని ఉంటాయండి మ్యాథమెటికల్ కిట్ లో? 7. ఓకే. ఏంటి అండి? ఒకటి అబాకస్, నెక్స్ట్ డామినోస్, క్యూబిక్ సాలిడ్ రాడ్స్, నెక్స్ట్ క్విసినరీ స్ట్రిప్స్, నేపియర్ స్ట్రిప్స్, ఫ్రాక్షన్ డిస్క్, జామెట్రిక్ 3D షేప్స్. ఈ 7 ఉంటాయండి. ఇందులో ఇప్పుడు ఒక్కొక్కటి మనము దాని ఏమంటారు డిస్కస్ చేయాలి, దేనికి వాడతాం. ఒకసారి క్వశ్చన్ అడిగిందండి, ఇట్లా అడిగింది క్వశ్చన్. ఏమడిగిందంటే లెట్ మీ ఇక్కడే క్వశ్చన్ రాస్తాను, మీకు అర్థం కావడం కోసం ఇక్కడే క్వశ్చన్. ఏమడిగింది క్వశ్చన్ అంటే which among the following is not an instrument in mathematical kit అని అడిగినండి. 2018 Pgt. ఓకేనా. ఆప్షన్ ఏ అబాకస్, ఆప్షన్ బి నేపియర్ టేబుల్స్, నేపియర్ స్ట్రిప్స్ అన్న నేపియర్ టేబుల్స్ అన్న సేమ్ అండి. ఆప్షన్ సి డామినోస్ కార్డ్స్, ఆప్షన్ డి ఫ్లాష్ కార్డ్స్. ఇక్కడ ఓకేనా.
స్లైడ్ అవే అబాకస్ చూసినాం, ఓకేనా. నేపియర్ టేబుల్స్ ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ డామినెన్స్ కార్డ్స్ కూడా ఉన్నాయి, లేని ఏంది ఫ్లాష్ కార్డ్స్. సో 2018లో పీజీలో అడిగినకి వస్తుంది, ఓకేనా. ఇస్ ఇట్ క్లియర్? రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. ఎట్ వన్ బై వన్. ఫస్ట్ ఏంటండి అబాకస్. అబాకస్ అంటే తెలుగులో ఏమంటామండి? పూసల చక్రం. అబాకస్ చూసే ఉంటాం మనం, రైట్. ఇప్పుడు మీరే చెప్పాలి అబాకస్ దేనికి వాడతాం? ప్లీజ్ రెస్పాండ్. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. సో తెలుసు అంటే అబాకస్ ఎట్లుంటుందండి? ఒక ఫ్రేమ్ తోటి ఇచ్చి ఫస్ట్ దీన్ని ఎవరు డివైడ్ చేసిరంటే ఫస్ట్, లేకపోతే ఇట్లా రాయచ్చా, ఫ్రేమ్ డివైజ్ బై ఫ్రేమ్ డివైస్ బై చైనీస్ అండి. ఫస్ట్ దీన్ని చేసింది ఎవరంటే చైనీస్ ఫస్ట్. ఫ్రేమ్ డివైస్ బై చైనీస్ ఫస్ట్. ఎట్లా ఉంటుందంటే ఒక వుడెన్ ఫ్రేమ్ ఉంటుంది, ఓకేనా. వాటి మధ్యలో బీడ్స్ స్లైడింగ్స్ అంటే వైర్స్ ఉండి, బీడ్ స్లైడింగ్స్ ఆ వైర్స్ మీద ఉంటాయి, ఓకేనా. 5 or 6 వైర్స్ అటాచ్డ్ అయ్యి ఉండి ఒక ప్లాస్టిక్ లేకపోతే వుడెన్ బేస్ తో ఉంటుందండి, ఓకేనా. ఈచ్ వైర్ రిప్రజెంట్స్ ఏంటంటే అందులో ఈచ్ వైర్ రిప్రజెంట్స్ ప్లేస్ వాల్యూ, అదొకటి గుర్తుండాలి. అందులో ఉండే ప్రతి వైర్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారండి. ఈచ్ వైర్ రిప్రజెంట్స్ ఏ ప్లేస్ వాల్యూ. ఒక్కొక్క వైర్ ఒక్కొక్క ప్లేస్ వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ ఎన్ని ఉంటాయండి? మొత్తం ఎన్ని బీడ్స్ ఉంటాయి చెప్పండి? అందులో పూసలు ఉంటాయి చూసారా, అందులో ఎన్ని ఉంటాయండి? నెంబర్ ఆఫ్ బీడ్స్. వెరీ గుడ్ అండి, 100. ఎన్ని బీడ్స్ ఉంటాయి అందులో? 100 ఉంటాయి, ఓకేనా. మాక్సిమం ఎన్ని బీడ్స్ ఒక్కొక్క వైర్కి ఎన్ని బీడ్స్ ఉంటాయండి? ఒక్కొక్క వైర్కి 10 ఉంటాయా? 10 ఉండవండి, 9. ఏ వైర్ can hold maximum 9 beads. ఎన్ని ఉంటాయండి? 9 beads. మాక్సిమం ఎన్ని ఉంటాయి? 9 beads. నో, అందులో ఒకవేళ ఎక్కడ కూడా ఒక్క బీడ్ కూడా లేదు అంటే ఏంటన్నట్టు? నో బీడ్స్ మీన్స్ 0. ఇస్ ఇట్ క్లియర్? మీకు ఐడియా ఉందా అండి అది? లేకపోతే తెలుసు కదండి అబాకస్ తెలుసు కదా, ఇలా అబాకస్ తెలియని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? మ్యాథ్స్ లో అబాకస్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, కాబట్టి దాంట్లో వరీ ఏం లేదు, ఓకేనా. సో రైట్ అండి, ఓకే. ఈచ్ వైర్ రిప్రజెంట్స్ ఏ ప్లేస్ వాల్యూ. ఒక్కొక్క వైర్ ఒక్కొక్క ప్లేస్ వాల్యూ రిప్రజెంట్ చేస్తే 0s 10s 1s 10s 100s అని. ఈ ఫ్రేమ్స్ ఫస్ట్ డివైడ్ చేసి చైనీస్. నెంబర్ ఆఫ్ బీడ్స్ మొత్తం కలిపి ఆ ఫ్రేమ్ లో ఎన్ని బీడ్స్ ఉంటాయంటే పూసలు అండి. ఎన్ని బీడ్స్ ఉంటాయి? 100 ఉంటాయి. ఒక్కొక్క వైర్ కి మాక్సిమం ఎన్ని ఉంటాయి అంటే 9 ఉంటాయి. అసలు ఒక బీడ్ కూడా లేదు అంటే మీనింగ్ ఏంటంటే 0. దీంతో చేసే యాక్టివిటీస్ ఏంటి? మనకు దీన్ని యూజ్ చేసి అదంటే ఏదో చెప్పాను. ఇప్పుడు దీంతో చేసే యాక్టివిటీస్ ఏంటి చెప్పండి? ఏమేమి యాక్టివిటీ చేస్తాం? ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ నెంబర్స్. వీ కెన్ యూజ్ టు ఇంట్రడ్యూస్ నెంబర్స్. ఇందులోంచే క్వశ్చన్ అవుతాయండి, ఓకేనా. టు ఇంట్రడ్యూస్ నెంబర్స్. నెక్స్ట్ టు అండర్స్టాండ్ ప్లేస్ వాల్యూస్. టు అండర్స్టాండింగ్ ప్లేస్ వాల్యూస్, ఓకేనా. నెక్స్ట్ సింపుల్ ఎడిషన్స్, సింపుల్ సబ్ట్రాక్షన్స్, సింపుల్ ఎడిషన్స్ అండ్ సింపుల్, ఇందులోంచి క్వశ్చన్ అడుగుతాడండి కంపల్సరీ, సబ్ట్రాక్షన్స్. ఇంకేముంటాయండి? నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ అండి, రిపీటెడ్ ఎడిషన్ లేదా బేసిక్ ఆపరేషన్స్. బేసిక్ ఆపరేషన్స్ ఆన్ డెసిమల్స్ మీద బేసిక్ ఆపరేషన్స్ కానీ, లేదా ఇంకా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ డెసిమల్. ఇంటిగ్రల్ పార్ట్ డెసిమల్ కెన్ అంటే ఎట్లా ఏమంటారు? డెసిమల్ లో ఇంటిగ్రల్ పార్ట్ డెసిమల్ పార్ట్ ఉంటుంది కండి, వాటిని టీచ్ చేయడానికి కూడా. అంటే ఇంటిగ్రల్ పార్ట్ కామా డెసిమల్ పార్ట్ కెన్ బి టాట్. ఇస్ ఇట్ క్లియర్? సో దీస్ ఆర్ ద యాక్టివిటీస్ అనేది. మనకి మేజర్ యాక్టివిటీస్ ఇవే. నెంబర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి కానీ, సింపుల్ ఎడిషన్ సింపుల్ సబ్ట్రాక్షన్ కానీ, మేజర్గా ఎక్కువ వాడుతుంటే ప్లేస్ వాల్యూస్. ఇది మేజర్ ఇంపార్టెంట్, ప్లేస్ వాల్యూస్, ఓకేనా. నెక్స్ట్
ఒక డెసిమల్ పార్ట్ తీసుకుంటే అందులో ఇంటిగ్రల్ పార్ట్ ఎంత, డెసిమల్ పార్ట్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ 2.34 ఉంది ఇందులో. సో ఏ పార్ట్ ఏంది, ఇంటిగ్రల్ పార్ట్, డెసిమల్ పార్ట్ అని చెప్పేసి ఇట్లా చేయడానికి కూడా వాడతాం. బేసిక్ ఆపరేషన్స్ ఆన్ డెసిమల్స్. డెసిమల్స్ని, రెండు డెసిమల్స్ని ఎట్లా యాడ్ చేస్తాం, రెండు డెసిమల్స్ని ఎట్లా సబ్ట్రాక్ట్ చేస్తాం అనే దానికి వాడతాం. ఇజ్ ఇట్ క్లియర్? ఇవి ఈ 5 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. అబాకస్లో దేని యొక్క పార్ట్ ఏంది, దాని యొక్క ఫ్రేమ్ ఏంది, దాని యాక్టివిటీస్ ఏంది. ఇజ్ ఇట్ క్లియర్? లెట్స్ గో ఫర్ ద సెకండ్ వన్. నెక్స్ట్ ఏంటంటే డామినోస్ కార్డ్స్. డామినోస్ కార్డ్స్ చూసిరా? డామినోస్ కార్డ్స్ ఎప్పుడైనా తెలుగులో కూడా డామినోస్ కార్డ్స్ అంటాం. ఓకేనా? సో డామినోస్ కార్డ్స్ ఎట్లా ఉంటాయి? డామినోస్ కార్డ్స్ మామూలుగా అసలు యాక్చువల్గా డామినోస్ అనే వర్డ్, డామినో is derived from Latin word అండి. లాటిన్ వర్డ్, దాని మీనింగ్ ఏంటంటే, లాటిన్ వర్డ్ ఏ వర్డ్ మీనింగ్ వచ్చిందంటే డియో, which means two. ఓకేనా? డామినో అనేది దేని నుంచి వచ్చింది? లాటిన్ వర్డ్ వచ్చింది. ఏంది లాటిన్ వర్డ్? ఏంది? డియో అంటే ఏంటండి? టూ. ఓకేనా? సో మామూలుగా డామినోస్ ఎట్లా ఉంటాయి అంటే అండి, రెక్టాంగులర్ షేప్ లో ఉంటాయి. డామినోస్ అంటే ఎట్లా ఉంటాయి అంటే ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ షేప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇట్లా, ఇట్ మీన్స్ 3-2 డామినో అంటాం దీన్ని. ఏమంటాం అంటే 3-2 డామినో అంటే. సో ఫస్ట్ యాక్టివిటీస్ కంటే ముందు ఇది ఎట్లుంటుందండి, రెక్టాంగులర్ ప్లాస్టిక్. ఇది రెక్టాంగులర్ ప్లాస్టిక్ లో ఉంటుంది. ప్లాస్టిక్ వుడెన్ కావచ్చు, రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది. ఈచ్ రెక్టాంగులర్ డివైడ్స్ ఇంటూ 2 పార్ట్స్. మళ్ళీ రెండింటి ఎట్లా చేస్తుంది, ఇంటూ 2 పార్ట్స్. ఇవి ఇక్కడ చూసి కదా, ఈ రెండింటిని 2 పార్ట్స్ డివైడ్ చేస్తాం. ఓకే, బేస్డ్ ఆన్ ద నెంబర్స్, మనకు కావాల్సిన నెంబర్స్ బేస్ చేసుకుని అందులో డామినోలో హోల్స్ లేబుల్ చేయబడి ఉంటుంది. ఇప్పుడు ఇది 3-2 డామినో కాబట్టి ఇందులో 3 హోల్స్, ఇందులో 2 హోల్స్, 3-2 హోల్స్, 3-2 డామినో ఉంటుంది. ఒకవేళ మనకు 4-3 కావాలంటే 4 హోల్స్, 2 హోల్స్ అట్లా చేస్తాం. ఓకేనా? ఒకవేళ ఇందులో ఇచ్చిన డామినోలో హోల్సే లేవనుకో, డామినో హ్యాస్ నో హోల్స్, దెన్ ఏమంటామండి? జీరో డామినో అంటారు. 0-0 డామినో. ఓకేనా? మొత్తం కిట్లో ఎన్ని డామినోస్ ఉంటాయండి? మొత్తం కిట్లో 55 డామినోస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మెమరైజ్డ్ బేస్డ్ అండి. 55 డామినోస్ ఉంటాయి. ఓకేనా? రైట్. యాక్టివిటీస్ ఏం చేస్తాం చూద్దాం. దీంట్లోంచి మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ అండి ఇవన్నీ, ఏం లేదు. ఇప్పుడు దాని మీద కాన్సెప్ట్ నేర్చుకుని మనం చేయగలిగింది ఏమేమి అడుగుతాడో అది రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. ఓకేనా? ఒకటి రెక్టాంగిల్ షేప్ ఉంటుంది. రెక్టాంగిల్ షేప్ 2 పార్ట్స్ డివైడ్ చేస్తాం. మనం ఏ కార్డు వాడాలనుకుంటున్నాం అన్ని హోల్స్ ఉంటాయి. వాటిలో ఏ హోల్ లేకపోతే 0-0 డామినో. మన కిట్లో ఎన్ని డామినోస్ ఉంటాయి? 55 డామినోస్ ఉంటాయి. నెక్స్ట్ వీటిని యూజ్ చేసే యాక్టివిటీస్ ఏంటో చూద్దాం. మేజర్గా ఏంటంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ వాడతాం. దీన్ని ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏంది? కౌంటింగ్ హోల్స్ అన్నట్టు. ఓకే, ఎడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్, దీనికి మేజర్గా వాడతాం. ఓకే, నెక్స్ట్ పర్పెండిక్యులారిటీ కూడా వాడతామండి. ఎట్లా వాడతాం ఏంది మనకు అవసరం లేదు మనకు మేజర్గా ఇప్పుడు, ఎందుకంటే మనకున్న టైంలో ఒక్కొక్కటి ఇన్నిటిని గురించి డిస్కస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ అంటే ఇవి మేజర్గా అండి, ఎడిషన్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ లార్జ్ రెక్టాంగిల్ మోడల్. మనం ఒకవేళ పిల్లవానికి రెక్టాంగిల్ మోడల్ చూపించాలి, లార్జ్ రెక్టాంగిల్ మోడల్ చూపించాలి అన్నప్పుడు ఇది కూడా చూపిస్తాం. ఓకేనా? సో ఇవి మేజర్ యాక్టివిటీస్. మనకున్న యాక్టివిటీస్ ఏంటంటే ఒకటి ఎడిషన్ సబ్ట్రాక్షన్ వాడతాం. ఓకే, పెరిమీటర్ కూడా పర్పెండిక్యులారిటీ వాడతాం. పెరిమీటర్ ఇంకా ఎట్లా వాడతాం అనేది నేను చెప్పదలుచుకోవట్లేదు ఇవన్నీ. ఓకే, మళ్ళీ ఎందుకంటే చాలా డెప్త్ అవబోతుంది ఇప్పటికే. ఎడిషన్, సబ్ట్రాక్షన్, పర్పెండిక్యులారిటీ, లార్జ్ రెక్టాంగిల్ మోడల్, పెరిమీటర్. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ సో ఓకే, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. వెరీ గుడ్ అండి శివాని గారు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కోవడం కూడా వాడతాం. సో రైట్ అండి. స్లైడ్స్
వీలైతే మీకు నేను ఒక్క నిమిషం క్యూబిక్ సాలిడ్ రాడ్స్ టీచింగ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవసరం లేదండి. ఎందుకంటే మన క్లాస్లో ప్రైవేట్ స్కూల్లో అయితే ఇంకా బాగా అవైలబుల్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్లో అన్న కొద్దిగా తక్కువ అవైలబుల్ ఉంటాయి. కానీ ఓకేనా, ఎట్లా ఉంటాయంటే ప్లాస్టిక్స్ తోట వుడ్స్ తోట స్మాల్ క్యూబ్స్ తయారు చేసి ఉంటాయి. రాడ్స్ చిన్న చిన్న క్యూబ్స్ గా ఉంటాయి. మీరు కావాలంటే తర్వాత గూగుల్లో చూడండి. ఓకేనా, సో ప్రతిది కూడా ప్రతి క్యూబ్ మీద కూడా 1 to 10 యూనిట్స్ ఉంటాయండి. ఓకేనా, అవి స్టార్టింగ్ విత్ ఫ్రమ్ 1 to 10 యూనిట్స్ ఉంటాయి. చిన్న చిన్న స్మాల్ క్యూబ్స్ గా ఉండి ఉంటాయి. ఇవి ప్రతి దాని మీద కూడా 1 to 10 యూనిట్స్ ఉంటాయండి. 1 to 10 యూనిట్స్ చేసి ఉంటాయి. మన మ్యాథ్స్ కిట్ లో ఎన్ని క్యూబ్స్ ఉంటాయండి? 100 క్యూబ్స్ ఉంటాయండి. ఇన్ మ్యాథ్స్ కిట్ మన మ్యాథ్స్ కిట్ లో ఎన్ని క్యూబ్స్ ఉంటాయంటే 100 క్యూబ్స్ ఉంటాయి. డామినోస్ ఎన్ని ఉంటాయండి? 55 ఉంటాయి. డామినోస్ ఎన్ని ఉంటాయి? 55 ఉంటాయి డామినో కార్డ్స్. ఓకే, దీంతో చేసే యాక్టివిటీస్ చూద్దాం. ఏమేమి యాక్టివిటీస్ చేస్తాం చెప్పాలి మీరు. యాక్టివిటీస్ ఏం చేస్తాం? క్యూబ్స్ తో ఏం యాక్టివిటీస్ చేస్తాం? క్యూబ్ రాడ్స్ తోటి ఫస్ట్ మేజర్గా ఏంటంటే కంపారిజన్ బిట్వీన్ బిగ్ అండ్ స్మాల్. ఓకేనా, కంపారిజన్ బిట్వీన్ బిగ్ అండ్ స్మాల్. కంపారిజన్ ఆఫ్ బిగ్ లేకపోతే స్మాల్ లేకపోతే టాల్ లేకపోతే షార్ట్, వీటన్నిటిని వాటి యూజ్ చేసి కంపారిజన్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ పిల్లలకి స్ట్రైట్ లైన్స్ డ్రా చేయాలన్నా ప్యారలల్ లైన్స్ డ్రా చేయాలన్నా దీన్ని యూజ్ చేసి చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్ లేదా ప్యారలల్ లైన్స్. ఇది లైవ్ అయితే మంచిగా చూపించచ్చు అండి ఎట్లా దేని యాక్టివిటీ ఏందనేది. కెన్ బి డ్రాన్. వాడు పిల్లవాడు ఈజీగా డ్రా చేస్తారు స్ట్రైట్ లైన్స్ కానీ ప్యారలల్. వాడు క్యూబ్ యూజ్ చేసి అటు ఇటు డ్రా చేస్తే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ ట్రయాంగిల్స్ కెన్ బి ఫార్మ్డ్. ఓకే, వీటి యూజ్ చేసే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వాడతామండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఓకేనా, టైప్స్ ఆఫ్ డెసిమల్స్, టైప్స్ ఆఫ్ సెంటిసిమల్, వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడతారండి. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కానీ డెసిమల్స్ కానీ సెంటిసిమల్ కానీ వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వీటిని వాడతారండి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కూడా నేర్పొచ్చు పిల్లలకి. అసెండింగ్ అండ్ డిసెండింగ్. ఓకే, నేను చెప్పేది ఏమంటున్నానంటే నేను రాసిన కీ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీరు మళ్ళీ డయాగ్రామ్ లో చూసి ఇది గూగుల్లో కొట్టి వాటితోటి ఇవి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అవి విజువలైజ్ అయిన వాళ్ళకేమో నేను చెప్పేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు యాక్టివిటీస్ అది విజువలైజేషన్ లేని వాళ్ళకేమో మొత్తం పాయింట్ వైజ్ ఉంటుంది. ఓకేనా, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ మేజర్. ఇందులో మనకు ఉండేది ఏంటంటే కంపారిజన్ ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఒకటి, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఒకటి. కామన్ ఉన్న వాటిని ఎప్పుడు కూడా క్వశ్చన్స్ అడగండి. ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ అబాకస్ లో చేస్తాము, డామినెన్స్ లో కూడా చేస్తాము. కానీ అట్లాంటి క్రిటికల్ కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడగడండి. మాక్సిమం ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్గా ఉంటుందండి. ఓకేనా, సో అటువంటి వాడికి అడుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటండి? క్వశ్చనైర్ టేబుల్. క్వశ్చనైర్ స్ట్రిప్స్. నేపియర్ స్ట్రిప్స్, క్వశ్చనైర్ స్ట్రిప్స్ అని ఉంటాయండి. సో క్వశ్చనైర్ స్ట్రిప్స్, నేపియర్ స్ట్రిప్స్ అని ఉంటాయి. అంటే ఎట్లా ఉంటుంది అంటే ఒక్కొక్క స్ట్రిప్ కి మీద అంటే ఇప్పుడు క్వశ్చనైర్ స్ట్రిప్స్ అంటే ఇట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో దీంట్లో 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా ఉంటాయండి స్ట్రిప్స్. అంటే బిఫోర్ స్లైడ్ అండి ఒకసారి
ఓకే రైట్. ఓకే అండి రైట్. ఓకే సో రైట్ ఇట్లా ఉంటుంది అండి. ఇట్లా స్టెప్స్ ఉంటాయి 1 2 3 4 5 6 7 8 9 10. అవునండి ఇందులో అవునండి ఇవి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇందులో కూడా అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా. సో ఇందులో ఇవి ఏంటంటే క్వశ్చనరీ స్టెప్స్. దీంట్లో ఇట్లా ఉంటుందండి. ఇందులో 1 2 3 ఓకే సైజ్ పెడుతుంది ఇట్లా. ఓకే ఓకే 10. ఇవి ఏంటంటే యూనిట్ స్టెప్స్. ఇవి యూనిట్ స్టెప్స్. వీటిని యూజ్ చేసే యాక్టివిటీస్ ఇవి. మీరు అవసరమైతే ఏం చేయండి అంటే మీకు చిన్న సజెషన్ ఇస్తున్నాను వినండి. మీరు యూట్యూబ్లో హౌ టు యూజ్ క్వశ్చనరీ స్టెప్స్, హౌ టు యూజ్ క్యూబిక్ సాలిడ్ రాడ్స్, హౌ టు యూజ్ అబాకస్ అని కొడితే ఆ యాక్టివిటీస్ చేసే యాక్టివిటీస్ని బేస్ చేసుకుని ఈజీ గుర్తుంటుందండి. ఓకేనా. ఇప్పుడు నేను విజువలైజ్ చేయడానికి లేదు ఇక్కడ, అర్థమైందా అండి. సో మీరు ఏం చేయండి అంటే యూట్యూబ్లో కొట్టండి. యూట్యూబ్లో కొడితే ఆ స్టెప్స్ ఇప్పుడు నేను డ్రా చేసిన కరెక్ట్ రాదు. సో వీటిలో ఏం చేస్తారండి సేమ్ మళ్ళీ యాక్టివిటీస్ ఏముంటాయండి. టు కంపేర్ నెంబర్స్. ఫస్ట్ వన్ టు కంపేర్ నెంబర్స్. వాటి నుంచి ఎందుకంటే మేజర్గా ఇందులో ఇంక్రీజ్నెస్ డిక్రీజ్నెస్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా పర్టికులర్గా ఏంటంటే ఫర్ ఎడిషన్ సబ్ట్రాక్షన్, కానీ అప్ టు 10 ఓన్లీ. ఎందుకంటే మనకున్నాయి అప్ టు 10 వరకు ఉన్న కాబట్టి ఫర్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అప్ టు 10. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే అసెండింగ్ డిసెండింగ్. మేజర్గా అసెండింగ్ ఆర్డర్ descending order. Can be explained. Is it clear? ఇవి క్వశ్చన్ టేబుల్స్. ఓకే నెక్స్ట్ ఇంకేంటంటే నేపియర్ స్ట్రిప్స్. నేపియర్ స్ట్రిప్స్ 5. నేపియర్ స్ట్రిప్స్. సో నేపియర్ స్ట్రిప్స్ ఏంటంటే మామూలుగా యాక్చువల్గా తెలుసా అండి నేపియర్ దేనికి ఫేమస్ అండి. నేపియర్ అంటే ఎవరు మ్యాథమెటిషియన్ నేమ్ అండి, జాన్ నేపియర్. దేనికి ఫేమస్? లాగార్థమ్స్. నేపియర్ స్ట్రిప్స్ ఇన్వెంట్ చేసింది ఎవరు అంటే ఇన్వెంటెడ్ బై జాన్ నేపియర్. జాన్ నేపియర్. నేను నేపియర్ స్ట్రిప్స్ దేనికి ఫేమస్ అనట్లేదండి. జాన్ నేపియర్ ఈయన స్కాట్లాండ్ అండి అనేది. స్కాట్లాండ్. ఓకే స్కాట్లాండ్ మ్యాథమెటిషియన్ జాన్ నేపియర్. ఈయన దేనికి ఫేమస్ అండి? దీని లాగార్థమ్స్ ఫేమస్. లాగార్థమ్స్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసిన డెసిమల్ లాగార్థమ్స్. ఓకేనా రైట్. సో ఇది సో డివైస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఫైండింగ్ లార్జ్ ప్రొడక్ట్స్ బై మల్టిప్లికేషన్. లార్జ్ మల్టిప్లికేషన్స్ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. మేజర్ బాగా ఉపయోగపడేది ఏంటంటే లార్జ్ మల్టిప్లికేషన్స్. లార్జ్ మల్టిప్లికేషన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి అంటే యాక్చువల్లీ ఇది ఎట్లా ఉంటుంది అంటే వుడెన్ ఫ్రేమ్ తోటి తయారు చేసి ఒక స్ట్రిప్ ఏమో గ్రీన్ కలర్ లో ఉంటుంది, 9 టేబుల్ స్ట్రిప్స్ ఉంటాయి, అన్ని రెడ్ కలర్ లో ఉంటాయండి. మామూలుగా దాన్ని ఎట్లా చూపించాలి అంటే నేను డ్రా చేయడం చాలా కష్టం అండి. సో ఇందులో మనకు రెక్టాంగులర్ ఫ్రేమ్ లో ఉండి మెయిన్ స్ట్రిప్ ఒకటి ఉంటుందండి. వన్ మెయిన్ స్ట్రిప్ ఏమో అది గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఓకేనా. సో మిగిలిన 9 టేబుల్ స్ట్రిప్స్ ఏమో రెడ్ కలర్ లో ఉంటాయి. రిమైనింగ్ 9 స్ట్రిప్స్ ఏమో రెడ్ కలర్ లో ఉంటాయి. ఈ మెయిన్ గ్రీన్ కలర్ లో ఉన్నది మెయిన్ స్ట్రిప్. ఓకేనా. సో మిగిలిన అవన్నీ కూడా 9 స్ట్రిప్స్ రెడ్ కలర్ లో ఉంటాయి. ఇది ఒక్కటి గ్రీన్ కలర్ లో ఉంటుంది. దీన్ని యూజ్ చేసి ఏం చేస్తామంటే లార్జ్ మల్టిప్లికేషన్ చేయొచ్చు అండి. వీటిని యూజ్ చేసి ఏం చేయొచ్చు అండి లార్జ్ మల్టిప్లికేషన్స్ యూజ్ చేసి చేయొచ్చు. మీరు కావాలంటే తర్వాత కొట్టి చూడండి. ఓకే కాకపోతే ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే జీరో టేబుల్ స్ట్రిప్ ఉండదు. నాట్ అవైలబుల్. ఓకే సో వీ నీడ్ టు ప్రిపేర్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పండి. ఇది
నేను దాని జోలికి పోవట్లేదు కానీ లార్జ్ మల్టిప్లికేషన్ మీకు నేపియర్ టేబుల్ ఎప్పుడు నేర్పినండి, కొద్దిగా టైం తీసుకుంటుంది. ఓకేనా? ఓకే రైట్. ఓకే, సో మీరు ఒక్కసారి ఏం చేయండి అంటే నేపియర్ టేబుల్ ని ఎట్లా క్యాలిక్యులేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 523 పెద్ద పెద్ద మల్టిప్లికేషన్స్ కూడా చేయొచ్చండి. ఒకవేళ 523 ఇంటూ 67 అని అనుకో, అందులో 5 స్లైడ్ తీసుకోవాలి, 2 స్లైడ్ తీసుకోవాలి, 3 స్లైడ్ తీసుకోవాలి. తర్వాత ఒక మెయిన్ స్ట్రిప్ లో 1 2 3 4 5 అని ఉంటుందండి. ఓకేనా? సో చేసి ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈజీగా వస్తుందండి క్యాలిక్యులేషన్, తక్కువ కళ్ళు మూసుకొని. సో 5 స్ట్రిప్ కి ఫస్ట్ స్లైడ్ లో 3 వస్తుంది, ఇట్లా వస్తుందండి 3, 5 ఇట్లా వచ్చేస్తుంది. నేను అది క్యాలిక్యులేషన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అంత టేబుల్ అంతా నాకు అవైలబుల్ ఉండాలి. వస్తుంది 3/5, నెక్స్ట్ 3/0, నెక్స్ట్ 1/4, నెక్స్ట్ 1/2, ఇట్లా స్లైడ్స్లో వస్తుంది. అది మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. 2/2, నెక్స్ట్ 1/8, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే 6 వచ్చేస్తుంది. దీంతో ఆటోమేటిక్గా 3/5. సో ఆన్సర్ విల్ బి 35041, 35041 వీటితో క్లోజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఫాస్ట్ వస్తుంది. నేను దీన్ని బేస్ చేసుకుని దీనికి చెప్పాలంటే మామూలు పెద్ద టేబుల్ వేయాలండి. పెద్ద టేబుల్ వేసి ఇక్కడ 0 1 2 3 4 5 6 7 8 9. ఓకే, నెక్స్ట్ 10. ఇక్కడ 67 తీసుకొని మిగిలిన 9 స్టెప్స్ ఇట్లా ఉంటాయి. ఓకేనా? వాటిని బేస్ చేసుకొని చేయాలి. మీరు ఒక్కసారి ప్లీజ్, నేను ఇప్పుడు కంటెంట్ బేస్డ్ కాదు కాబట్టి అది ఎట్లా వ్యూ చేయాలనేది ఇక్కడ నేను చెప్పట్లేదు. కానీ మేజర్ యూసేజ్ ఏంటి అంటే దీన్ని లార్జ్ టేబుల్స్, దీనికి ఉన్న ఒకే ఒక్క ఇంపార్టెంట్ ఏంటంటే లార్జ్ మల్టిప్లికేషన్స్ కెన్ బి డన్ ఈజీలీ. లార్జ్ మల్టిప్లికేషన్ కెన్ బి డన్ ఈజీలీ. ఇది క్లియర్? నెక్స్ట్ ఫ్రాక్షన్ ఫ్రేమ్స్ లేదా ఫ్రాక్షన్ డిస్క్. లేకపోతే ఫ్రాక్షన్ డిస్క్స్, వీటిని భిన్న చట్టాలు, భిన్నాల చట్టం అంటాం కండి, భిన్నాల చట్టం. ఓకేనా? లాస్ట్ స్లైడ్ అండి. ఇది ఇందులో ఏం లేదండి పెద్దగా. ఓకేనా? ఓకే, ఇందులో ఫ్రాక్షన్స్ దాంట్లో ఎట్లా ఉంటుంది అంటే ఫ్రాక్షన్ చార్ట్ ఇట్లా ఒక సర్కిల్ ఉంటుందండి. సర్క్యులర్ షేప్ ఉంటుంది. ఈ సర్క్యులర్ షేప్ ని కంప్లీట్ ఒక 10 పార్ట్స్ డివైడ్ చేసి ఉంటుందండి. అంటే ఎట్లా అంటే ఈక్వల్ పార్ట్స్ ఉంటుందండి. 1 2 3 4 5 6 7 8 వచ్చినాయండి. వచ్చినాయా? 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా ఈక్వల్ పార్ట్స్, 10 ఈక్వల్ పార్ట్స్ కట్ చేసి ఈచ్ పార్ట్ కెన్ బి రిమూవ్డ్ అండ్ లుక్ లైక్ ఏ సెక్టర్. అంటే ఎట్లా ఉంటుంది అంటే అందులో ఈ అవసరమైతే ఈ పార్ట్ ని మనము, ఈ పార్ట్ ని చూసారా, ఈ పార్ట్ ని వీటిని రిమూవ్ చేయొచ్చు, మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు అంటే లుక్ లైక్ ఏ సెక్టార్ లాగా ఉంటుందండి. ఓకేనా? 10 ఈక్వల్ పార్ట్స్ ఉంటుంది. ఆ 10 ఈక్వల్ పార్ట్స్ నుంచి మీరు చూసే ఉంటారు స్కూళ్ళలో. ఓకేనా? వాటిని రిమూవ్ చేయొచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డిస్క్ ఇట్ ఇస్ పాసిబుల్ టు షో. మనకు మేజర్ ఇందులో ఫ్రాక్షన్ ఫ్రేమ్స్లలో ఆల్ రిలేటెడ్ ఫ్రాక్షన్స్ అనేది చెప్పవచ్చు. అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, ఇవి నేర్పొచ్చు పిల్లలకి. ఓకేనా? నెక్స్ట్ వీటిలోనే సబ్ట్రాక్షన్ ఆఫ్ ఏమంటారు, ఈజీ అంటే రాస్తున్నాం, ఎడిషన్ సబ్ట్రాక్షన్. వీటికి సంబంధించి ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఆన్ ఫ్రాక్షన్స్, ఇది కూడా నేర్పొచ్చు పిల్లలకి దీన్ని యూజ్ చేసి. ఓకేనా? నెక్స్ట్ ఫ్రాక్షన్స్ కంపారిజన్, గ్రేటర్ దెన్ లెస్ దెన్ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఇది కూడా నేర్పొచ్చు మనం పిల్లలకి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేముంటుందండి, మామూలు డినామినేటర్ ఇంక్రీజ్ అయితే వాల్యూ, ఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుంది, ఫ్రాక్షన్ వాల్యూ న్యూమరేటర్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ఒక న్యూమరేటర్ తగ్గితే ఏమవుతుంది, డినామినేటర్ పెరిగితే ఏమవుతుంది, ఇవి ఉంటుంది కదండి. ఫ్రాక్షనల్ వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుందండి? ఫ్రాక్షనల్ వాల్యూ డిపెండ్స్ ఆన్, ఓకే, లైక్ అండ్ లాక్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ఇంక్రీజ్నెస్, డిక్రీజ్నెస్,
increase decreaseness of numerator and denominator. న్యూమరేటర్ పెరిగితే వాల్యూ ఎట్లా పెరుగుతుంది, డినామినేటర్ పెరిగితే ఎట్లా పెరుగుతుంది, న్యూమరేటర్ తగ్గితే ఎట్లా జరుగుతుంది, ఓకేనా. ఒక డినామినేటర్ మారకపోతే ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ ఎట్లా జరుగుతాయి, ఇవన్నీ అంటే కంప్లీట్గా ఏమంటే ఫ్రాక్షన్స్ సంబంధించిన ఆల్ కాన్సెప్ట్స్, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఫ్రాక్షన్స్ ఫ్రేమ్ ఆర్ ఫ్రాక్షన్స్ తీసుకుని యూజ్ చేసి చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ లాస్ట్ వన్, జామెట్రికల్ 3D షేప్స్. Geometrical shapes or geometrical 3D shapes. ఇది మనకు రొటీన్ గా ఉండేదండి, geometrical 3D shapes. ఓకే సార్, రైట్. ఏమంటే చెప్పండి, geometrical 3D shapes లో ఇక మనకి కళ్ళకి ఎదురుగా ఉండేవండి ఇవన్నీ కూడా, ఓకేనా. ఏమేమి ఉంటాయండి, క్యూబ్ మేజర్, తర్వాత క్యూబాయిడ్, తర్వాత కోన్, సిలిండర్, సిలిండర్, వెరీ గుడ్. ఇంకేముంటాయండి, స్పియర్, వెరీ గుడ్. కోన్ రాసాను. హెమిస్పియరా ఉంటదండి, హెమిస్పియర్ ఉంటుంది. పిరమిడ్స్, ప్రిజం సార్, ప్రిజం, పిరమిడ్స్ అంటే అది కాదా, పిరమిడ్ కు ప్రిజం తేడా అని చెప్పండి, మళ్ళీ అలా పోతాను, మరి కంటెంట్ పోతాను. సో ఇవి కిట్ లో ఉంటాయండి, జామెట్రిక్ కిట్ లో ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? క్యూబ్, క్యూబాయిడ్, కోను, సిలిండర్, స్పియర్, హెమిస్పియర్, పిరమిడ్స్, ప్రిజమ్స్, ఇవన్నీ కూడా కిట్ లో ఉంటాయి. ఇక మీకు ఇది తెలుసు, ఫర్ ఎవ్రీ షేప్ మనము ప్రతిదానికి దానికి సర్ఫేసెస్ అంటే ఏంటి, వాటి కార్నర్స్ ఏంది, వెర్టిసెస్ ఏంది, ఎడ్జెస్ ఏంది, ఇక దాన్ని యూజ్ చేసుకునే కదా మనం E+2 = 1 కి F+V అని చెప్తే మనకి అర్థం కాదు. యూలర్స్ ఫార్మ్ మనం ఏం చెప్తాం, దీన్ని యూజ్ చెప్తాం, ఎడ్జెస్ +2 = ఫేసెస్ ప్లస్ వెర్టిసెస్. సో మనకి ఒక్కొక్క దాన్ని యూజ్ చేసి కూడా చెప్తాం, యూలర్ ఫార్మ్, ఓకేనా. సో E+2 = F+V అని చెప్పేది కూడా దీన్ని యూజ్ చేసి చెప్తాం. ఇస్ ఇట్ క్లియర్? ఇవి అండి, ఇవి ఏంట్లో ఉంటాయండి, ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ కిట్ లో. మ్యాథమెటికల్ కిట్ ని ప్రొవైడ్ కంపల్సరీ ప్రతి స్కూల్ కి పంపాలి అని చెప్పేసి సజెస్ట్ చేసింది ఎవరండి, NPE 1986, ఓకేనా. సో ఏ స్కీమ్ కింద ఇవన్నీ వస్తాయండి ప్రతి స్కూల్ కి, ఆపరేషన్ బ్లాక్బోర్డ్. వెరీ క్లియర్, వెరీ క్లియర్, రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్, రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే, ఒక మ్యాథమెటికల్ బాక్స్ లేకపోతే జామెట్రికల్ బాక్స్ ఉంటే జామెట్రికల్ బాక్స్ లో ఉండాల్సిన ఏంటివి, ఒక మ్యాథమెటికల్ బాక్స్ లేకపోతే జామెట్రికల్ బాక్స్, మనమే కంపాక్స్ బాక్స్ అంటామా దాన్ని, మ్యాథమెటికల్ బాక్స్, దాంట్లో ఏమేమి ఉండాలి, మ్యాథమెటికల్ బాక్స్ జామెట్రికల్ బాక్స్ లో ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండాలని చెప్పండి. అందులో ఇట్ షుడ్ కంటైన్స్ ఎగ్జాక్ట్లీ 6 ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలండి. ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దని కాదు. సో మనకు రూల్ ప్రకారం 6 ఉండాలి. ఒకటి డివైడర్, రెండోది సర్క్యులర్, మూడోది స్కేల్, నాలుగోది ప్రొట్రాక్టర్, ఓకేనా. సో ఐదోది సెట్ ఆఫ్ స్క్వేర్స్ ఆర్ సెట్ స్క్వేర్స్, అంటే ఎట్లా అంటే 90 degrees, నెక్స్ట్ 45 degrees, నెక్స్ట్ 45 degrees, ఈ సెట్ స్క్వేర్స్ ఉంటాయండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక సెట్ స్క్వేర్ ఉంటుందండి, అవి ఎన్ని డిగ్రీస్ చూపిస్తుంది అంటే 30 degrees, 60, 90, ఈ 6 అండి. అంటే ఇట్ డజంట్ మీన్స్ దట్ రిమైనింగ్ షుడ్ నాట్ ఇంక్లూడ్, అవి కూడా ఉంటాయి, కానీ మినిమం కంపల్సరీ రూల్ ఏంటంటే, బేసిక్ రూల్ ఏంటంటే, ఏదైనా ఒక జామెట్రికల్ బాక్స్ తీసుకున్నామంటే గణిత పరికరాల పెట్టే అంటామండి, గణిత పరికరాల పెట్టే అంటాం. ఆ గణిత పరికరాల పెట్టెలు ఎన్ని ఉంటాయంటే 6 ఉండాలి. ఏంటి అంటే, ఒకటి డివైడర్, అదే కంపాస్ బాక్స్, ఓకే, కంపాస్ బాక్స్, డివైడర్, సర్క్యులర్, స్కేల్, ప్రొట్రాక్టర్, సెట్ స్క్వేర్స్ విత్ 90 degrees, 45 degrees, 45 degrees, నెక్స్ట్ సెట్ స్క్వేర్ విత్ 30 degrees, 60 degrees. ఎందుకంటే ఒకసారి ఇట్లా క్వశ్చన్ అడిగిండు, ఏమనంటే ఇందులో ఏది దేనికి వాడతామో కూడా తెలవాలండి. ఏమని అడిగిండంటే, ద జామెట్రికల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద జామెట్రీ బాక్స్, ద జామెట్రికల్ ఇన్స్ట్రుమెంట్ in the geometry box useful for measuring the angles.
ఫర్ మెజరింగ్ ది యాంగిల్స్. పీజీటీలో అడిగినండి ఒకసారి. ఈజ్ డాష్ మీకు తెలిసిందే కదండి, చెప్పాలి అది కూడా. స్కేల్, ప్రొట్రాక్టర్, సెట్ స్క్వేర్స్, ఆప్షన్ డి డివైడర్. ఏం వాడతామండి? రైట్. మరి మనం మ్యాథ్స్ వల్ల మళ్ళీ ఇది కూడా చెప్పుకుంటే బాగుంటుంది. యాంగిల్ మెజర్ చేయడానికి ఏం వాడతాం? ప్రొట్రాక్టర్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో ఎన్ని ఉండాలి ఇందులో? 6 ఇన్స్ట్రుమెంట్స్. దేంట్లో అంటే 6 జామెట్రికల్ బాక్స్ లో క్లియర్ గా చెప్తాను. అదే మళ్ళీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ద్వారా ప్రొవైడ్ చేసిన మ్యాథమెటికల్ కిట్ లో అయితే ఎన్ని ఉండాలి? కిట్స్ ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి? 7. అవి ఏంటియో కూడా రావాలి, ఎందుకంటే అందులో లేని ఏంటి ఉన్నది ఏంటిది అని అంటాడు. అబాకస్, డామినోస్, క్యూబిక్ సాలిడ్ రాడ్స్, క్విసినరీ స్ట్రిప్స్, నేపియర్ స్ట్రిప్, ఫ్రాక్షనల్ డిస్క్, జామెట్రికల్ 3D షేప్స్. ఓకేనా? రైట్. ఇందులో ఉండాల్సిన 6 ఏంటండి? డివైడర్, సర్క్యులర్, స్కేల్, ప్రొట్రాక్టర్, సెట్ స్క్వేర్, సెట్ స్క్వేర్. మిగిలిన అవి ఉండొద్దని కాదు. ఇప్పుడు కంపాస్ కానీ లేకపోతే రూలర్ కానీ ఇవి ఉండొద్దని కాదు. నేనేమంటే మినిమం బేసిక్ గా రూల్ ప్రకారం ఉండాల్సిన 6 ఇవి. ఈ 6 ఉండాలని కూడా నేను చెప్పట్లేదు. ఓకేనా? మినిమం బేసిక్ 6 ఉండాలి. ఈ 6 తోటి ఎక్స్ట్రా ఏదైనా ఉండొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? ఓకే అండి. సో రైట్ అండి, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ ఇవి. కానీ మళ్ళీ వీటి తర్వాత పెగ్ బోర్డు, జియో బోర్డు, వాటి గురించి కూడా అసలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుందేమో కదా. పెగ్ బోర్డు, జియో బోర్డు గురించి కూడా. ఓకే ఓకే అండి. మిగిలినవి ఎడ్గార్ డేల్ ఉందండి. ఎడ్గార్ డేల్ అనేది ఒక క్లాస్ తీసుకొని చెప్తాను, ఎందుకంటే దాని మీద పర్టికులర్ గా స్పెషల్ గా చెప్పాలి అది. ఓకేనా? అందుకోసం నేను ఎడ్గార్ డేల్ టచ్ చేయాలి. ఇప్పుడు ఎడ్గార్ డేల్ ని మనం పర్టికులర్ గా తీసుకొని చెప్తాం. ఓకేనా? సో రైట్ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ పెగ్ బోర్డ్, గ్రిడ్ పేపర్, రైట్, ఇవి చెప్దామండి. లెర్నింగ్ రిసోర్సెస్ లో ఈ 3 చెప్పుకుంటే క్లియర్ అవుతుంది, ఎందుకంటే ఇక ఆల్ రిసోర్సెస్ అయిపోతుంది. ఓకే, జామెట్రికల్ మ్యాథమెటిక్స్ బాక్స్ అయిపోయింది. ఇందులో నెక్స్ట్ గ్రిడ్ పేపర్ ఒకటి, ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు మనకు మిస్ అయిన వాటిలో గ్రిడ్ పేపర్ ఒకటి, జియో బోర్డ్ ఒకటి, పెగ్ బోర్డ్ ఒకటి. ఓకేనా? సో గ్రిడ్ పేపర్, తెలుగులో కూడా గ్రిడ్ పేపరే అంటాం. మీకు తెలుసు కండి గ్రిడ్ పేపర్ ఎట్లా ఉంటుందండి? గ్రిడ్ పేపర్ ఇట్లా లైన్స్ అన్ని కొట్టి ఉంటాయండి, ఇట్లా ఈక్వల్ లైన్స్ అండి. గ్రాఫ్ అంటే వెరీ గుడ్, లైక్ ఏ గ్రాఫ్, లైక్ ఏ గ్రాఫ్. ఇట్లా ఈక్వల్ లెన్స్ అండి. నేనేదో మళ్ళీ ఇష్టం వచ్చిన కొట్టిన అనుకోకండి. ఈక్వల్ లెన్స్ గ్రిడ్ పేపర్ ఉంటుంది. ఓకే, లార్జ్ పేపర్ అంటే లైక్ ఏ గ్రాఫ్ పేపర్, కాకపోతే గ్రాఫ్ పేపర్ కంటే పెద్దగా ఉంటుంది. లార్జ్ పేపర్ లైక్ ఏ గ్రాఫ్ పేపర్, లైక్ ఏ గ్రాఫ్ పేపర్. ఓకే, విత్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్క్వేర్ ఉంటుందండి. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క స్క్వేర్, వాటిని గ్రిడ్స్ అంటాం. ఇవండి ఒక్కొక్కటి ఒక్కొక్క స్క్వేర్ లాగా డివైడ్ చేసి ఉంటాయి, వాటిని ఏమంటాం? గ్రిడ్స్ అంటాం. సో రోస్, కాలమ్స్, స్క్వేర్స్ అవి దేనికి ఉపయోగపడుతుంటే అంటే మన మ్యాథమెటికల్ ఉన్న యాక్టివిటీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇది ఒక ఫ్రాక్షన్ చెప్పాలి ఇందులో, రైట్, 1 2 3 4 టోటల్, దెన్ 1/4 2/3 ఇట్లా ఫ్రాక్షన్స్ గురించి చెప్పడానికి కానీ, లేకపోతే ఎస్పెషల్లీ మేజర్గా ఇవి ఎక్కువగా ఎక్కడ వాడతామంటే గ్రిడ్ పేపర్ని స్టూడెంట్స్ కెన్ లెర్న్ పర్సంటేజెస్ అండి. మేజర్గా డెసిమల్స్, పర్సంటేజెస్ అండి. డెసిమల్స్ అండ్ పర్సంటేజెస్ ఇవి చెప్పుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫ్రాక్షన్స్, ఎడిషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ బాగా దీంతో ఎఫెక్టివ్ జరుగుతుంది. వాటికంటే కూడా ఇది ఫ్రాక్షనల్ డిస్క్ చట్టం, భిన్నాల చట్టం కంటే కూడా ఎడిషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ దీంతో ఈజీ జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ సబ్ట్రాక్షన్స్ కూడా నేర్చుకోవచ్చు. మేజర్గా మనకి పర్సంటేజెస్, డెసిమల్ పర్సంటేజెస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇందులో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే డెసిమల్ పర్సంటేజెస్. ఓకేనా? అది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ జియో బోర్డ్, జియో బోర్డ్ మీకు తెలుసు కదా జియో బోర్డ్ ఎట్లా ఉంటుందో. జియో బోర్డ్ మేజర్గా దేనికి వాడతామంటే జియో బోర్డ్ జామెట్రీలో జియో బోర్డ్ వాడతాం. ఎట్లా ఉంటుందండి జియో బోర్డు? ఒక వుడెన్ బోర్డ్ తోటి ఇట్లా చేసి వాటి మీద ఏమంటాం నెయిల్స్ ఉంటాయి, అంటే ఇట్లా సీల్ లాగా నెయిల్స్ విత్ ఈక్వి డిస్టెన్స్, యూనిఫామ్ డిస్టెన్స్ అండి. విత్ యూనిఫామ్ డిస్టెన్స్ తోటి వీటి మీద నెయిల్స్ ఉంటాయి మొలలాగా.
విత్ ఈక్వి డిస్టెన్స్. ఓకే, ఇటు హారిజెంటల్ గా ఉంటాయి, నెక్స్ట్ వర్టికల్ గా ఉంటాయి, ఈక్వల్ స్పేస్ ఉంటుంది, ఎటు చూసినా ఈక్వల్ స్పేస్ ఉంటుంది. ఓకేనా. సో రైట్, ఇక్కడ మామూలుగా మనం ఎక్కడ వాడదాం అంటే బేసిక్ గా ప్లేన్ జామెట్రీ కాన్సెప్ట్, మనకు వెర్టిసెస్ అనే కాన్సెప్ట్ రాకముందే ప్లేన్ జామెట్రీ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి జియో బోర్డ్ వాడుతుంది. ప్లేన్ జామెట్రీ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే పిల్లవానికి మేజర్ గా వాడేది ఏంటి అంటే జియో బోర్డ్ అండి. ఓకేనా. నెక్స్ట్ మనకి కొన్ని షేప్స్ కూడా ఫామ్ చేయొచ్చు. మనము వాటిని ఏమంటాం, వాటిని రబ్బర్ ఉంటుంది చూసారా, వాటిని బేస్ చేసుకొని ఇట్లా ఇట్లా ఫామ్ చేస్తాం, ఇట్లా ఫామ్ చేస్తే ఇట్లా ఒకటి. ఓకేనా. నెక్స్ట్ ట్రయాంగిల్స్ యొక్క షేప్స్ ని ఫామ్ చేస్తాం. ఓకే, వీ కెన్ కంపేర్ ది ట్రయాంగిల్స్, వీ కెన్ కంపేర్ ది కోఆర్డినేటర్స్, వాటిని కూడా కంపేర్ చేయొచ్చు. ఇంకా పెరిమీటరు, ఏరియా. ఓకేనా. ఏటికి మామూలుగా ర్యాంబస్ అంటే ఏంది, ట్రయాంగిల్ అంటే ఏంది, రెక్టాంగిల్ అంటే ఏంది, వాటన్నిటికి కూడా డిస్ప్లే చేయొచ్చు. ఓకేనా, వాటిని ఫామ్ చేయొచ్చు. ఓకేనా, ట్రయాంగిల్ ని డిస్ప్లే చేయొచ్చు, నెక్స్ట్ స్క్వేర్ ని డిస్ప్లే చేయొచ్చు, ర్యాంబస్ ని డిస్ప్లే చేయొచ్చు, నెక్స్ట్ రెక్టాంగిల్ ని డిస్ప్లే చేయొచ్చు. వీటన్నిటిని ఓకేనా యూజ్ చేయొచ్చు అండి. ఓకే, అదర్ పాలిగన్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. వీటికి సంబంధించిన పెరిమీటర్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎట్లా ఉపయోగపడుతుంది అంటే గ్రిడ్స్ ఉంటాయి కండి, ఇట్లా ఉంటాయి కదా. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఒకటి తీసుకుంటున్నాను, లెట్ మీ టేక్ తీసుకున్నాను. ఇప్పుడు ఎన్ని యూనిట్స్, ఇది ఒక 1 యూనిట్, ఇది ఒక 1 యూనిట్ అనుకో, ఇది ఒక 1 యూనిట్, ఇది ఒక 1 యూనిట్. ఇప్పుడు ఏమైతే 1 2 3 4 5 6, దేర్ఫోర్ దాని పెరిమీటర్ 6 యూనిట్స్ అని చెప్పొచ్చు. ఏరియా ఇటు ఒక 2 యూనిట్స్, ఇటు ఒక 2 యూనిట్స్, స్క్వేర్కి 2 1 2 యూనిట్స్ అని చెప్పొచ్చు, స్క్వేర్ యూనిట్స్ అని. అట్లా ఏరియా కనుక్కోవడానికి, పెరిమీటర్ కనుక్కోవడానికి కూడా వాడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ స్ట్రైట్ లైన్స్, ప్యారలల్ లైన్స్, స్ట్రైట్ లైన్స్, నెక్స్ట్ ప్యారలల్ లైన్స్, వాటి యొక్క ప్రాపర్టీస్. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్వర్సల్ లైన్స్, వీటన్నిటిని కూడా ఉపయోగపడుతుంది. స్ట్రైట్ లైన్స్, ప్యారలల్ లైన్స్, ట్రాన్స్వర్సల్ లైన్స్, అవి ఎట్లా ఉంటాయి, ఎక్కడ ఇంటర్సెక్ట్ అయితే కూడా చూడొచ్చు. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్. ఇక్కడ నేను ఒక ప్యారలల్ లైన్ రాసి, ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ రాసి, ఈ డిస్టెన్స్ కావాలంటే 1 యూనిట్ 1 యూనిట్ 2 యూనిట్స్ డిస్టెన్స్ ఉందని, అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినా చెప్పొచ్చు. అంటే రాస్తానండి, ఎందుకంటే మంచిది, ఇక్కడ నీట్గా రాస్తాను. ఒకటి ఇందులో అడుగుతాడు, జియో బోర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎక్స్ప్లోర్ ది most of the basics of plane geometry వాడతాం. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ పెరిమీటర్, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కానీ, లేకపోతే స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ. ఓకేనా. నెక్స్ట్ రాంబస్ కానీ. ఓకేనా. నెక్స్ట్ అదర్ పాలిగన్స్, వీటన్నిటికి ఏది తీసుకున్నా వీటన్నిటికి కూడా పెరిమీటర్స్ కనుక్కోవచ్చు, ఏరియా కనుక్కోవచ్చు. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్. ఓకేనా. సో నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్, నెక్స్ట్ ప్యారలల్ లైన్స్. 1 minute అండి. సారీ అండి, ఒక ఇంపార్టెంట్ కాదు. స్ట్రైట్ లైన్స్, నెక్స్ట్ ప్యారలల్ లైన్స్, నెక్స్ట్ ట్రాన్స్వర్సల్ లైన్స్, వీటిని చూపించడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్, రాదు. సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ దట్ సర్కిల్ రాదండి. యాజ్ ఇది వస్తా పాలిగన్స్ వస్తాయి కానీ సర్కిల్, అందుకే నేను ఎక్కడ కూడా ఐ హావ్ నాట్ మెన్షన్ సర్కిల్. వస్తుందా అండి సర్కిల్? మీరు చూడండి జియో బోర్డ్లో సైడ్సే వస్తాయి, పాలిగన్స్ వస్తాయి, సర్కిల్ రాదు, అందుకే సర్కిల్ రాలేదండి. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అండి, మనం చూపించచ్చు దాన్ని. ఓకే, జియో బోర్డ్ ఐడియా ఉంది కదండి, జియో బోర్డ్. ఓకేనా. ఇది ఒక్కసారి ప్రిపేర్ చేస్తే వీ కెన్ యూజ్ మెనీ టైమ్స్ అండి. మిగిలిన వాటిలాగా ఒకసారి గ్రిడ్ పేపర్ ఉందనుకో, గ్రిడ్ పేపర్ ఒకసారి వాడి అది దాని మీద డ్రా చేసినామంటే మళ్ళీ వాడడానికి లేదు. కానీ జియో బోర్డ్ ఒకసారి యూజ్ చేస్తే ఎన్నిసార్లు అయినా వాడచ్చు. ఓకే, దట్ ఈస్ ద జియో బోర్డ్ బేసిక్ ప్రాపర్టీస్. నెక్స్ట్ లాస్ట్ వన్, పెగ్ బోర్డ్. ఇస్ ఇట్ క్లియర్? సో పెగ్ బోర్డ్ ఏంటంటే స్కూల్లో బాగా యూజ్ అయ్యేది పెగ్ బోర్డ్ అండి. తెలుసా ఎట్లుంటుందో? ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుందండి పెగ్ బోర్డు. ఓకేనా, వాటి మీద హోల్స్ ఉంటాయి ఈక్వి డిస్టెన్స్ లో. ఆ హోల్స్ మీద పెగ్స్ కెన్ బి ఇన్సర్టెడ్. మనకి ఇదేమో ఆల్రెడీ నెయిల్స్ ఇన్సర్ట్ చేసి ఉంటాయండి. ఇక్కడ జియో బోర్డ్ లో నెయిల్స్ ఇన్సర్ట్ చేసి ఉంటాయి, పెగ్ బోర్డ్ లోనే హోల్స్ తో ఉంటుంది. ఓకేనా, ఆ హోల్స్ లో
సో మనం ఏం చేస్తాం, పెగ్స్ ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా, అంటే ఇట్లా ఉంటుందండి మామూలుగా ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది, ఫ్లాట్ సర్ఫేస్ లో పెగ్స్ ఉంటాయి, హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ లో పెగ్స్ ఇన్సర్ట్ చేయొచ్చు, మనకు కావాల్సిన షేప్ ని ఫామ్ చేయొచ్చు. సో మళ్ళీ హోల్స్ కూడా ఈక్వి డిస్టెన్స్ లో ఉంటాయండి. సేమ్ అండి, యాజ్ ఇట్ ఈస్ జియో బోర్డ్ లాగానే ఉంటుంది, కాకపోతే అక్కడనేమో ఆల్రెడీ నెయిల్స్ చేసి ఉంటాయి, ఇక్కడనేమో ఈక్వి డిస్టెన్స్ లో మామూలుగా మనకు హోల్స్ చేసి ఉంటాయి. ఆ హోల్స్ లో మనం పెగ్స్ పెట్టొచ్చండి. ఓకేనా, రైట్. సో ఇది మామూలుగా ఎక్కడ మేజర్ యూజ్ ఏంది అంటే టు టీచ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, రిపీటెడ్ ఎడిషన్, రిపీటెడ్ సబ్ట్రాక్షన్. అంటే మల్టిప్లికేషన్ అదే కండి, టు టీచ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆల్సో ఇన్ యాక్టివిటీ మోడ్ లో చెప్పొచ్చు, పిల్లలకి యాక్టివిటీ మోడ్ లో చెప్పొచ్చు. ఓకే, ఇది ఇట్లా చెప్పడానికి పెగ్ బోర్డ్ బాగా యూజ్ అవుతుంది. అందుకే ఒకసారి అడిగిండు, ద బోర్డ్ ఈస్ దట్ యూస్ఫుల్ టు ఫార్మ్ డిఫరెంట్ మ్యాథమెటికల్ షేప్స్ బై ఇన్సెట్టింగ్ ది హోల్స్ అన్నాడు. అర్థమైంది, క్వశ్చన్ రాయనండి, లేకపోతే ఒక క్వశ్చన్ రాస్తే ఇక్కడ ఏమన్నాడంటే ఒకసారి పీజిట్లో ద బోర్డ్ దట్ ఈజ్ యూస్ఫుల్, ఎంత క్లియర్ గా రాసినాడు క్వశ్చన్, టు ఫార్మ్ డిఫరెంట్ mathematical shapes by inserting, ఇచ్చిండి క్లియర్ గా రాసిండి, by inserting the holes is. ఇంత క్లియర్ గా ఇచ్చిన క్వశ్చన్ ఏముంటుందండి, ఆప్షన్ ఏ బ్లాక్ బోర్డ్, ఆప్షన్ బి పెగ్ బోర్డ్, ఆప్షన్ సి ఫ్లానల్ బోర్డ్, ఆప్షన్ డి బులెటిన్ బోర్డ్. ఓకేనా, సో కళ్ళు మూసుకొని ఆప్షన్ పెట్టచ్చు, ఏంటండి పెగ్ బోర్డ్, ఇన్సెట్టింగ్ ద హోల్స్ అనేది కాబట్టి పెగ్ బోర్డ్. ఇస్ ఇట్ క్లియర్ టు యూ? ఓకేనా, రైట్ అండి. సో ఇవి అండి, సో ఇందులో పెగ్ బోర్డ్ మేజర్ యూజ్ చేసేది ఎక్కడంటే టీచింగ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింటే మోస్ట్ ఇంపార్టెంట్. జామెట్రీలో ఉన్న కాన్సెప్ట్ యూజ్ చేయడానికి జియో బోర్డ్, షేప్స్ డిఫరెంట్ షేప్స్ అన్న కాడ డైరెక్ట్ అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, జియో బోర్డా పెగ్ బోర్డా అని. అందుకోసం ఇక్కడ క్వశ్చన్ ఎంత క్లారిటీగా అడిగిందంటే కన్ఫ్యూజ్ లేకుండా టు ఫార్మ్ ది డిఫరెంట్ మ్యాథమెటికల్ షేప్స్ బై ఇన్సర్టింగ్ ది హోల్స్ అన్నాడండి, బై ఇన్సర్టింగ్ ది హోల్స్. సో కాబట్టి అది పెగ్ బోర్డ్. జియో బోర్డ్ లో దాన్ని ఏమంటారు, రెక్టాంగిల్, సారీ వాట్ కాల్ స్క్వేర్ రాదండి. ఎందుకంటే మనం ఎంత ఇట్లా బోర్డు ఇట్లా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఎంత ఫామ్ చేసినా సైడ్స్ వస్తాయి, పాలిగన్స్ వస్తాయి, కానీ సర్కిల్ రాదండి. ఓకేనా, సో దీస్ ఆర్ ద basic what we call instruments which we are using in the classroom. Okay, geo board, next sheet paper, panel board. Okay, so ఇది అవునండి. ఓకే, సో రైట్, ఇవి బేసిక్ యాక్టివిటీస్ అండి. నెక్స్ట్ క్లాస్ లో మనము ఏమంటాం, ఎడ్గార్ డేల్ కోన్ ఆఫ్ ఎడ్గార్ డేల్ కోన్ ఎట్లా ఉంటుంది, పైన వస్తే అందులో కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. అదొక్కటి చెప్పుకుంటే ఆల్మోస్ట్ ఇంకొకటి టెక్స్ట్ బుక్స్ అనే కాన్సెప్ట్ ఒకటి, ఐసిటీ అని చెప్పుకుంటే ఇంకొక 2 క్లాసెస్ లోనే ఇది అయిపోతుందండి, 7th చాప్టర్ అయిపోతుంది. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? రైట్ అండి, రైట్. ఎనీ డౌట్స్? అడగండి.